గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. మనం స్కెడ్యూల్ ప్రకారం మార్నింగ్ వచ్చేసరికి మనం జాగ్రఫీ చూస్తాము అండ్ ఆఫ్టర్నూన్ మనం ఈరోజు పాలిటీ ఉంటుంది సెషన్. సో జాగ్రఫీ క్లాస్ అనేది ఇప్పుడు చూద్దామండి. జాగ్రఫీ క్లాస్లో మనము యూనివర్స్ చూసాం, దాని తర్వాత సోలార్ సిస్టమ్ చూసాం, తర్వాత ఎర్త్కి సంబంధించి ఇంటర్నల్ స్ట్రక్చర్ చూసాము. ఈరోజు మనం రాక్స్ చాప్టర్తో స్టార్ట్ చేద్దామండి. రాక్స్ అన్నమాట టాపిక్. సో సిలబస్ కూడా మనం చూసుకున్నట్లయితే 3 ఉన్నాయి అనుకున్నాం కదండి. వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, డిజాస్టర్ మేనేజ్మెంట్. మనం ఫస్ట్ వరల్డ్ జోగ్రఫీ చూస్తున్నాం. వరల్డ్ జోగ్రఫీలో మనకి యూనివర్స్ అయింది, సోలార్ సిస్టమ్ అయింది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఎర్త్ అయింది. ఇప్పుడు రాక్స్కి వచ్చామండి. సో ఈరోజు మనం రాక్స్, శిలలు చూద్దాం చాప్టర్. రాక్స్ తెలుగులో శిలలు అంటాం అనమాట. అసలు ఫస్ట్ రాక్స్ యొక్క డెఫినేషన్ ఏంటో మనం చూడాలి. రాక్స్ డెఫినేషన్ చూసే ముందు దాని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. స్టార్టింగ్ అసలు మనకి ఎలిమెంట్స్ అని ఉంటాయండి. ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ ఒక ఎలిమెంట్, హీలియం ఒక ఎలిమెంట్, లిథియం ఒక ఎలిమెంట్. సో సింగిల్ యాటమ్స్ కలిగి ఉన్నవి ఎలిమెంట్స్ అంటాం. ఈ గ్రూప్ ఆఫ్ యాటమ్స్ ఉంటే వాటిని మనము కాంపౌండ్స్ అంటాం. సో ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ వచ్చేసరికి మనకి కాంపౌండ్స్ వస్తాయి. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ గివ్ కాంపౌండ్స్. అంటే ఏంటి? ఆక్సిజన్ ఉందనుకోండి, ఒక ఆక్సిజన్ ప్లస్ ఒక ఆక్సిజన్ కలుపుతుంది, O2 అవుతుంది. ఇది ఒక కాంపౌండ్. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ కాంపౌండ్స్ ఒక మినరల్స్ అవుతుంది. అనగా ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సిలికా, SiO2 అనేది ఒక మినరల్. ఇందులో O2 అనేది ఒక కాంపౌండ్, సిలికా, ఇట్లా ఈ కాంబినేషన్ ఉన్నాయి చూడండి. సో వాటిని మనము మినరల్స్ అంటాము. Fe2O3 ఇది ఒక కాంపౌండ్, ఇది ఒక కాంపౌండ్. ఆ గ్రూప్నే మినరల్స్ అంటాం. అయితే ఈ గ్రూప్ ఆఫ్ మినరల్స్ కలిపి రాక్స్గా ఏర్పడతాయి. గ్రూప్ ఆఫ్ మినరల్స్ రాక్స్గా ఏర్పడతాయి అన్నమాట. సో ఇప్పుడు రాక్స్ డెఫినేషన్ మనం బ్యాక్ నుంచి వద్దాం. రాక్స్ ఆర్ సాలిడ్ సబ్స్టెన్స్ containing group of minerals. Minerals have group of compounds where compound is a mixture of group of elements. అదనమాట డెఫినేషన్. సో రాక్స్ అంటే గ్రూప్ ఆఫ్ మినరల్స్ గుర్తుపెట్టుకోండి. మరి తెలియాలంటే మినరల్స్ అంటే ఏంటో తెలియాలి. మరి మినరల్స్ ఎట్లా తెలిసినప్పుడు కాంపౌండ్స్ అంటే ఏంటో తెలియాలి. అందుకు ఈ బ్యాక్గ్రౌండ్ అనేది మనం చూడాలన్నమాట. సో ఇది రాక్స్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ స్టడీ ఆఫ్ రాక్స్ ఏంటో అనే పాయింట్ మనం చూడాలి. ఫస్ట్ పాయింట్ డెఫినేషన్ చూసామండి మనం ఫస్ట్. నెక్స్ట్ స్టడీ ఆఫ్ రాక్స్ని ఏమంటాము అంటే శిలలు గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటాము? దాన్ని మనము పెట్రాలజీ అంటాము. పెట్రాలజీ. ఓకే కదండి. నెక్స్ట్ ఇదే రకంగా రాక్స్కి సంబంధించి రాక్స్ ఏ విధంగా ఏర్పడుతున్నాయి, ఈ శిలలు రాక్స్ యొక్క పుట్టుకను గురించి తెలియజేసే శాస్త్రం కూడా ఉంటుందండి. స్టడీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద రాక్స్. స్టడీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ది రాక్స్. స్టడీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ద రాక్స్ అంటే శిలల యొక్క పుట్టుకను తెలియజేయు శాస్త్రం. అది పెట్రోజెనెసిస్. జెనెసిస్ అంటే ఫార్మేషన్ అండి, బర్త్ అనమాట. సో ఏ విధంగా పెట్రో అంటే రాక్స్, ఏ విధంగా రాక్స్ అనేవి ఫార్మ్ అవుతున్నాయి, అవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి, దాని గురించి తెలియజేయే శాస్త్రము పెట్రోజెనెసిస్. అదేవిధంగా మనకి పెట్రోగ్రఫీ అని కూడా ఉంటుందండి.
పెట్రోగ్రఫీ అంటే ఏంటంటే మనకి రాక్స్ ఉంటాయి కదా శిలలు, దాంట్లోని ఈ రసాయనాలు దాని యొక్క లోపల ఉండే ఎలిమెంట్స్, కాంపౌండ్స్, వాటిని అధ్యయనం చేయు శాస్త్రం అన్నమాట. అంటే స్టడీ ఆఫ్ ది కాంపోజిషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ రాక్స్. సో రాక్స్లో ఉన్న కాంపోజిషన్ అంటే ఏంటేంటి వాటిలో కలిగి ఉన్నాయి, మరియు ఆ రాక్స్ యొక్క ప్రాపర్టీస్, అవి ఏ విధమైన ప్రాపర్టీస్ అనేవి వ్యక్తపరుస్తాయి, వాటిని అధ్యయనం చేయు శాస్త్రము పెట్రోగ్రఫీ. సో ఇక్కడ చూసారు కదా, చూడండి, రాక్స్కి సంబంధించి శాస్త్రాలు 3 ఉంటాయి. 3 గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 3 ఏదో ఒకటి అడుగుతాడు. ఏది అడుగుతాడో దాన్ని బట్టి ఆన్సర్ చేయాలన్నమాట. పెట్రాలజీ ఒకటి, పెట్రోజెనిసిస్ ఒకటి, పెట్రోగ్రఫీ ఒకటి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నాం టాపిక్ టైప్స్ ఆఫ్ రాక్స్, శిలల యొక్క రకాలు. సో శిలలు ఏర్పడే విధానాన్ని అనుసరించి 3 ప్రధాన శిలలుగా మనం విభజించడం అయింది. బేస్డ్ ఆన్ ది ఫార్మేషన్ ఆఫ్ రాక్స్ వి క్లాసిఫై రాక్స్ ఇంటూ 3 టైప్స్. నెంబర్ 1 ఏంటి అంటే ఇగ్నియస్ రాక్స్ అన్నమాట. అంటే ఏ విధంగా అయితే ఈ రాక్స్ ఏర్పడుతున్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మనం 3 రకాలుగా విభజిస్తున్నాం రాక్స్ని. అందులో ఒకటి ఇగ్నియస్ రాక్స్, తెలుగులో వీటిని మనము అగ్నిశిలలు అంటాము. సెకండ్ సెడిమెంటరీ రాక్స్, వీటిని మనము అవక్షేప శిలలు అని అంటాము. థర్డ్ మెటమార్ఫిక్ రాక్స్, వీటిని మనము రూపాంతర శిలలు అంటాము. ఇందులో మనం ఫస్ట్ ఇగ్నియస్ రాక్స్ గురించి చూద్దామండి. అగ్నిశిలల గురించి. ఈ ఇగ్నియస్ అనే వర్డ్ లాటిన్ పదమైన ఇగ్నిస్ నుంచి వచ్చింది. సో ఇగ్నిస్ అనే లాటము పదము నుండి ఈ ఇగ్నియస్ రాక్స్ అనే పేరు వచ్చింది. లాటిన్లో ఇగ్నిస్ అనగా ఏమిటి అంటే అగ్ని, ఫైర్ అని అర్థము. ఇగ్నియస్ రాక్స్ మీకు ఇది అర్థం అవ్వాలన్నప్పుడు ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చూడాలి అంటే, మన భూమి ఉంటే భూమి యొక్క ఉపరితలం కింద అంటే భూమి సర్ఫేస్ కింద కొంచెం లోతులో చూసుకుంటే మనం ఇక్కడ మొత్తం మోల్టెన్ మెటీరియల్ ఉంటుందండి. మోల్టెన్ మెటీరియల్ మండే అగ్నిగుండంలాగా ఒక మోల్టెన్ మెటీరియల్ ఉంటుందన్నమాట. దాన్నే మనము మ్యాగ్మా అంటాము. అప్పుడప్పుడు లైక్ చూసుంటారు కదండి, ఇక్కడ ఎత్తు బయట నుంచి లావా లాగా వస్తుంటాయి. సో అక్కడ ఈ లోపల ఏదంతా మ్యాగ్మాతో ఉంటాయి అన్నమాట. కొంత డెప్త్ తర్వాత భూమి కింద నుంచి మొత్తం మోల్టెన్ రాక్ మెటీరియల్ ఉంటుంది. సో అదొక ఫైర్ ముద్దలాగా ఉంటుందన్నమాట. దాన్నే మ్యాగ్మా అంటారు. ఎప్పుడన్నా ఈ మ్యాగ్మా ఏదన్నా కారణాల చేత ఉపరితలం బయటికి ప్రవహించింది అనుకోండి, బయటకు వచ్చింది అనుకోండి, అదే మ్యాగ్మాని మనము లావా అంటాము. సో మ్యాగ్మా లావాకి డిఫరెన్స్ ఇది. భూమి లోపల ఉంటే దాన్ని మనం మ్యాగ్మా అంటాము, భూమి బయటకు వస్తే బయటకు వచ్చిన దాన్ని మనము లావా అంటాము. కాబట్టి ఈ భూమి లోపల మనకి
ఈ మ్యాగ్మా ఉంటుంది కదండి, మ్యాగ్మా శిలాద్రవం. సో భూ అంతర్భాగంలోని శిలాద్రవం భూ ఉపరితలాన్ని చేరి, అంటే ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏమవుద్దంటే ఈ మ్యాగ్మా ఏదైతే ఉందో ఈ ఎర్త్ సర్ఫేస్ పైకి వచ్చి బయటికి రావడం జరుగుతుంది. సో భూ అంతర్భాగంలోని శిలాద్రవం అంటే భూమి లోపల ఉన్న ఈ మ్యాగ్మా భూ ఉపరితలానికి చేరి బయటకు వచ్చి, మరి ఇక్కడ ఆబ్వియస్లీ టెంపరేచర్ ఇక్కడతో పోలిస్తే చాలా చల్లగా ఉంటుంది కదండి, బయటకు వచ్చేసరికి దాంతో చల్లారుతుంది కదా. చల్లారిన తర్వాత ఏమవుతుంది, మ్యాగ్మా చల్లారిన తర్వాత ఏమవుతుంది, సాలిడిఫై అవుతుంది కదండి. కూల్ అయిన తర్వాత సాలిడిఫై అవుతుంది. ఇక్కడ మ్యాగ్మా స్టేట్ ఎందుకు ఉంది, చాలా వేడిగా ఉంది కాబట్టి, ఇట్స్ వెరీ హై టెంపరేచర్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మోల్టెన్ స్టేట్లో ఉంది. బయటకు వచ్చేసరికి కూల్ అవి చల్లారి సాలిడిఫై అవుతుంది అనమాట. అప్పుడు సాలిడిఫై అయిపోయిన తర్వాత రాక్స్ లాగా ఏర్పడతాయి. ఆ రాక్స్నే ఇగ్నియస్ రాక్స్ అంటాము. కాబట్టి ఇగ్నియస్ రాక్స్ అంటే భూ అంతర్భాగంలోని శిలాద్రవం అంటే మ్యాగ్మా భూ ఉపరితలాన్ని చేరి చల్లారి సాలిడ్ అవుతుంటుంది. అంటే ఘనీభవించడం వలన అగ్నిశిలలు ఏర్పడతాయి. అయితే ఈ మ్యాగ్మా వచ్చేసరికి అప్పుడప్పుడు ఈ కింద ఉన్నది పైకి వస్తూ ఎర్త్ సర్ఫేస్ బయటకు వస్తున్నప్పుడు ఈ ప్రాసెస్లో అప్పుడప్పుడు ఏంటి అంటే లైక్ ఇదంతా మోల్టెన్ మెటీరియల్లోనే ఉండి భూమి లోపల, భూమి బయటకు వచ్చాక సాలిడిఫై అవుతాయి. అదొక రకం. ఇంకొక రకం ఏంటంటే భూ ఉపరితలంకి వెళ్ళే ప్రాసెస్లో ఆ మధ్యలోనే సాలిడిఫై అయిపోతాయండి. మధ్యలోనే రాక్స్ లాగా మధ్యలోనే కొంచెం చల్లారి సాలిడిఫై అయిపోతాయి. అంటే భూమి లోపలే సాలిడిఫై అయిపోతాయి అన్నమాట కొన్ని రాక్స్. సో ఈ 2 టైప్స్ ఉంటాయి మనకి, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే కొన్ని మ్యాగ్మా ఎర్త్ సర్ఫేస్ దాటి వెళ్ళాక బయట చల్లారుతాయి, కొన్ని మ్యాగ్మా ఎర్త్ సర్ఫేస్ లోపలే చల్లారిపోతాయి. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ శిలాద్రవం మ్యాగ్మా భూ ఉపరితలం మరియు భూ అంతర్భాగంలోనూ సాలిడిఫై అవుతుంది. సో ఇది ఏర్పడిన తీరు అంటే ఏ విధంగా ఇది చల్లారి రాక్స్ శిలలు ఏర్పడుతున్నాయి, లోపలే ఏర్పడుతున్నాయా బయట ఏర్పడుతున్నాయా, ఇది ఏర్పడిన తీరు ఎంత లోతులో అది ఏర్పడుతుంది, దాని ఆధారంగా మళ్ళీ ఈ ఇగ్నియస్ రాక్స్ని 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి ఏంటంటే ఇంట్రూజివ్ రాక్స్. ఈ ఇగ్నియస్ని మళ్ళీ 2 రకాలుగా చెప్తాం మనము. ఒకటి ఇంట్రూజివ్ రాక్స్, తెలుగులో వీటిని మనము ఉద్గమ శిలలు అంటాము. నెక్స్ట్ ఎక్స్ట్రూజివ్ రాక్స్. ఎక్స్ట్రూజివ్ రాక్స్ని అంతర్గమ శిలలు అంటాము. సో ఈ ఇంట్రూజివ్ రాక్స్ అంటే ఏంటండి, ఈ శిలాద్రవం మ్యాగ్మా భూమి ఉపరితలం పైకి చేరి అంటే ఎర్త్ సర్ఫేస్ బయటికి చేరి చల్లారి సాలిడిఫై అవ్వడం వలన ఏర్పడిన శిలలను ఉద్గమ శిలలు అంటారు, ఇంట్రూజివ్ రాక్స్ అంటారు. ఇవి ఎప్పుడన్నా మ్యాగ్మా బయటకు వచ్చింది ఇట్లా లావా అంటే దాన్ని ఏమంటామండి, ఆ ప్రక్రియని వాల్కెనో అంటాం కదా. వాల్కెనో అంటే అదే కదా, భూమి లోపల ఉన్న మ్యాగ్మా ఫ్లో అయ్యి బయటికి ఇట్లా లావా రూపంలో ప్రవహిస్తుంటుంది, దాన్ని మనం వాల్కెనో అంటాం కదా. అయితే ఈ రాక్స్ ఈ వాల్కెనో వల్ల ఏర్పడ్డాయి కదా, అంటే మ్యాగ్మా బయటకు వచ్చి సాలిడిఫై అయింది అంటే బయటకు వచ్చిందంటే ఇది వాల్కెనోనే కదా, అంటే ఇది వాల్కెనో వల్ల ఏర్పడింది కదా. అందుకనే ఈ ఇంట్రూజివ్ రాక్స్ని మనము వాల్కెనిక్ రాక్స్ అని కూడా అంటాము. అగ్నిపర్వత శిలలు అంటాం తెలుగులో. ఇంట్రూజివ్ రాక్స్ అనగా ఉద్గమ శిలలోనే మనము వాల్కెనిక్ రాక్స్ అగ్నిపర్వత శిలలను కూడా అంటాము. ఈ రాక్స్ అంటే ఇంట్రూజివ్ రాక్స్ లేకపోతే వాల్కెనిక్ రాక్స్ ఎర్త్ సర్ఫేస్ పైన భూమి ఉపరితలం మీద
ఉష్ణోగ్రత పీడనము తక్కువగా ఉండడం మూలంగా, అంటే టెంపరేచర్ ప్రెషర్ తక్కువగా ఉండడం మూలన ఈ మ్యాగ్మా తొందరగా సాలిడిఫై అయిపోతుందండి. ఎందుకంటే టెంపరేచర్ ప్రెషర్ ఇక్కడతో పోలిస్తే కిందతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా బయటికి రాగానే, అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి. ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ ప్రెషర్, ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఒక్కసారి ఇది బయటికి రాగానే ఇది చాలా తక్కువ టెంపరేచర్ ప్రెషర్కి సబ్జెక్ట్ అవుతుంది కాబట్టి ఫాస్ట్గా సడన్గా కూలింగ్ అవుతుంది. సడన్ కూలింగ్ గివ్స్ రైజ్ టు సడన్ సోలిడిఫికేషన్. సో ఈ సడన్ సోలిడిఫికేషన్ వల్ల ఏమవుతుంది అంటే ఇవి సూక్ష్మ స్ఫటికాలుగా ఏర్పడే గాజు వలె మెరుస్తుంటాయి. సో ఇది గ్లాస్ లైక్ స్ట్రక్చర్ వస్తుందండి, గ్లాస్ లైక్ ఏపియరెన్స్ వస్తాయి అన్నమాట వీటికి, అంటే షైనీ మెటీరియల్ వస్తాయి వీటికి. సో ఈ ఇంట్రూసివ్ రాక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రాక్స్ ఎర్త్ సర్ఫేస్ మీద టెంపరేచర్ ప్రెషర్ తక్కువగా ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా సడన్గా సోలిడిఫై అయిపోవడం వలన ఇవి గ్లాస్ వలె మెరుస్తుంటాయి అన్నమాట ఇంట్రూసివ్ రాక్స్. ఇంట్రూసివ్ రాక్స్ ఇప్పుడు మనం చూసాం కదండి. సో నెక్స్ట్ ఎక్స్ట్రూసివ్ రాక్స్కి వద్దాం, అంటే అంతర్గమ శిలలు. ఇవి మ్యాగ్మా భూమి లోపల పొరలు మధ్యలోనే, భూమి లోపలలోనే సాలిడిఫై అవ్వడం వలన ఏర్పడిన శిలలను మనము ఎక్స్ట్రూసివ్ రాక్స్, అంతర్గమ శిలలు అంటాము. ఓకే కదండి. సో ఇది ఇప్పుడు చూద్దాం వీటి గురించి క్లియర్గా. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రూజివ్ ఉద్గమ, ఓకే ఫ్రెండ్స్ సారీ, ఇక్కడ స్మాల్ కరెక్షన్ అండి. ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే అంతర్గమ శిలలు ఉన్నది కదా, అంటే అంతర్గమ లోపల. సో వీటిని మనం ఇంట్రూజివ్ అంటామండి. ఇంట్రూజివ్ అంటే లోపల, మెటీరియల్లో ఎందుకు ఇది వేరేలా ఇచ్చారు. సో లోపలండి ఇంట్రూజివ్ అనమాట. ఇది ఎక్స్ట్రూజివ్. సో ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు ఫ్రెష్గా చెప్తాను చూడండి. ఇగ్నియస్ రాక్స్ 2 రకాలండి. అక్కడ స్మాల్ కరెక్షన్ ఉందండి, చూడండి ఇక్కడ నేను మీకు చెప్తున్నది క్లియర్గా. ఇగ్నియస్ రాక్స్ 2 రకాలు. ఒకటి ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్, 2 ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్. ఇంట్రూజివ్ అనగా మనము అంతర్గమ శిలలు అంటాము. ఎక్స్ట్రూజివ్ అనగా మనము ఉద్గమ శిలలు అంటాము. పేరులోనే ఉంది చూడండి, ఇంట్రూజివ్ లోపల, ఇన్ లోపల అనమాట. అంతర్గం అంటే భూమి అంతర్గమ లోపల అండి, ఉపరితలం లోపల అని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు భూమి కొంత బిలో చూసుకుంటే మనకి మొత్తం మ్యాగ్మా ఉంటుందండి. అయితే ఈ మ్యాగ్మా వచ్చేసరికి పైకి వెళ్ళిన తర్వాత, ఎర్త్ సర్ఫేస్ భూమి ఉపరితలం బయటికి వెళ్ళిన తర్వాత చల్లారితే దాన్ని ఎక్స్ట్రూజివ్, ఎక్స్ అంటే అవుట్, దాన్ని మనం ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్ అంటాం, ఉద్గమ శిలలు అంటాం. భూమి లోపలే, ఉపరితలం లోపలే ఇది కనుక సొలిడిఫై అవుతాయి, ఘనపదార్థంగా మారితే దాన్ని మనము ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాం. సో ఈ పాయింట్ క్లియర్ కదండి. ఇందాక మనము వాటికి దీనికి అట్లా, వాటికి వీటికి ఇట్లా డిఫరెంట్గా చదివాము. అంటే అంతర్గమకి మనము ఎక్స్ట్రూజివ్ అన్నట్టు అనుకున్నాము కదండి. అంతర్గమ అంటే ఇంట్రూజివ్, ఉద్గమ అంటే ఎక్స్ట్రూజివ్. సో ఇగ్నియస్ రాక్స్లో ఈ 2 రకాలు. ఈ పాయింట్ కొంచెం క్లియర్ నోట్ చేసుకోండి ఇది. నెక్స్ట్ ఇగ్నియస్ రాక్స్ యొక్క ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనకు అడుగుతాడండి. ఇగ్నియస్ రాక్స్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇగ్నియస్ రాక్స్లో 2 రకాలు అనుకున్నాం కదండి మనము. ఏంటి? ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ ఇవి, ఎక్స్ట్రూజివ్ ఆర్ వాల్కెనిక్ ఇగ్నియస్ రాక్స్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే స్కోరియా, నెక్స్ట్ పుమైస్, దీన్ని ప్యూమిస్ అని కూడా అంటారండి. నెక్స్ట్ ఒబ్సిడియన్, బసాల్ట్. ఈ బసాల్ట్ కామన్గా మనకి ఇవి కిందకు వస్తాయండి. యాక్చువల్లీ ఇవన్నీ ఎక్స్ట్రూజివ్. యాక్చువల్లీ ఇవన్నీ ఎక్స్ట్రూజివ్ అండి. ఫస్ట్ మనం ఎక్స్ట్రూజివ్ చూద్దాం. ఇవన్నీ ఎక్స్ట్రూజివ్ అనమాట. అంటే ఏంటి? ఎర్త్ సర్ఫేస్ బయటకు వచ్చి చల్లారిన తర్వాత ఇది. బసాల్ట్ అనేది మనకి మోస్ట్ కామన్ అండి. అంటే కింద చూడండి, ఇవి
బసాల్ట్ అనేది మనకి మోస్ట్ కామన్ అనమాట. అంటే ఏంటి, మన డెక్కన్ ప్లాట్యూలో ఉన్నది. ఎందుకంటే ఈ డెక్కన్ ప్లాట్యూలో ఎక్కువగా మనకు ఆ వాల్కెనిక్ యాక్టివిటీ జరిగేది. దాంతో ఆ మ్యాగ్మా వచ్చేసరికి బయటకు వచ్చి సొలిడిఫై అయ్యి బసాల్ట్ ఏర్పడింది అనమాట. సో అందుకనే ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్లో మోస్ట్ కామన్ ఈ బసాల్ట్ అండి, ఇండియా వరకు చూసుకుంటే. కాబట్టి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్ట్రూజివ్ రాక్స్ అనమాట. అంటే ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత సోలిడిఫై అయింది. ఇక్కడ మీరు చూసారు కదండి, గ్లాసీ అపియరెన్స్ కూడా వస్తుంది వీటికి. నెక్స్ట్ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ వచ్చేసరికి గ్రానైట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్రూజివ్ రాక్. అంటే గ్రానైట్ కనుక చూసుకున్నట్లయితే భూమి ఉపరితలం లోపలే సోలిడిఫై అవుతుంది అనమాట. ఇది ఎందుకంటే ఇంపార్టెంట్, ఈ స్లైడ్ అడుగుతాడు ఎగ్జాంపుల్లో, కింద ఇచ్చిన 4లో ఇంట్రూజివ్ కానిది ఏంది, లేకపోతే ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్స్ట్రూజివ్ కానిది ఏంటి, లేకపోతే కింద ఇచ్చిన వాటిలో ఎక్స్ట్రూజివ్ రాక్ ఏది అని. కామన్గా ఇంట్రూజివ్ అన్నప్పుడు గ్రానైట్ ఇస్తుంటాడండి. సో ఇంట్రూజివ్ రాక్స్ వచ్చేసరికి 1 గ్రానైట్, 2 పెగమటైట్, సైనైట్, గబ్రో. ఇవి ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ని మళ్ళీ మనం 2 రకాలుగా విభజిస్తామండి. ఈ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్లో మళ్ళీ మనం 2 రకాలుగా విభజిస్తాం. ఒకటి ప్లూటోనిక్ రాక్స్, తెలుగులో వీటిని మనము పాతాళ శిలలు అంటాము. పాతాళ శిలలు. నెక్స్ట్ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్లో మరొక రకము హైపాబేసల్ రాక్స్. హైపాబైసల్ రాక్స్, వీటిని మనం తెలుగులో ఉపపాతాళ శిలలు అంటాం. సో ఫస్ట్ మనము ప్లూటోనిక్ రాక్స్ చూద్దాం. ఇందులో ప్లూటోనిక్ రాక్స్ అనగా ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి ఇంట్రూజివ్ రాక్స్ కదండి. ఇంట్రూజివ్ అంటే ఏంటి, ఇది ఎర్త్ సర్ఫేస్, ఇక్కడ మాగ్మా ఉంటుంది, దారిలోనే ఎక్కడో సోలిడిఫై అయ్యింది, రాక్గా ఏర్పడింది. ఇవి ఇంట్రూజివ్ రాక్స్. అయితే ఒకవేళ ఈ ఏర్పడిన రాక్ చాలా లోతులో ఏర్పడింది అనుకోండి, అంటే చాలా లోతులోనే సాలిడిఫై అయిపోయి రాక్గా ఏర్పడింది అనుకోండి, దాన్ని మనం ప్లూటోనిక్ రాక్స్ అంటాం. ప్లూటోనిక్ అంటే మీనింగ్ యాక్చువల్లీ వెరీ డీప్ అండి, పాతాళం. సో పాతాళ శిలలు ప్లూటోనిక్ రాక్స్ అంటే ఇవి ఎక్కువ లోతులో సాలిడిఫై అవుతాయి. అక్కడ టెంపరేచర్ ప్రెషర్ చాలా ఎక్కువ కాబట్టి ఈ రాక్స్ ఏవైతే ఉందో ఈ మ్యాగ్మా చాలా నెమ్మదిగా సొలిడిఫై అవుతుంది అనమాట. ఎందుకు, అక్కడ టెంపరేచర్ ప్రెషర్ చాలా తక్కువ కదండి. బయట అయితే చాలా తక్కువ టెంపరేచర్ ప్రెషర్ కాబట్టి ఫాస్ట్గా సొలిడిఫై అయిపోద్ది, టెంపరేచర్ తక్కువ కాబట్టి కూల్ అయిపోయి. కాకపోతే చాలా లోతులో ఇవి ఘనపదార్థంగా మారుతాయి కాబట్టి అక్కడ టెంపరేచర్ ప్రెషర్ చాలా ఎక్కువ కాబట్టి ఇవి చాలా స్లోగా సాలిడిఫై రాక్స్గా ఏర్పడతాయి. ప్లూటోనిక్ రాక్స్కి వచ్చేసరికి, ప్లూటోనిక్ అంటే బాగా లోతు అనండి అర్థం. జనరల్గా ఇట్లాగా ఏర్పడే ప్లూటోనిక్ రాక్స్లో ముఖ్యంగా క్వార్ట్స్, ఫెల్డ్స్పార్, సిలికా అట్లాంటి మొదలైన మినరల్స్ ఉంటాయి అన్నమాట. క్వార్ట్స్, ఫెల్డ్స్పార్, సిలికా మొదలగు మినరల్స్, ఖనిజాలు ఈ రాక్స్లో ఎక్కువగా లభిస్తుంటాయి. ఇవి తెలుపు లేదా గులాబీ రంగుల్లో ఉంటాయండి ముఖ్యంగా. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే గ్రానైట్. Granite is an example of plutonic type of igneous rock, intrusive igneous rock. సో igneous rocks అందులో 2 ఉంటాయి, ఇంట్రూజివ్, ఎక్స్ట్రూజివ్. ఇంట్రూజివ్లో మళ్ళీ 2 ఉంటాయి, ప్లూటోనిక్, హైపాబేసల్. అటువంటి ప్లూటోనిక్ రాక్స్కి ఎగ్జాంపుల్ గ్రానైట్. నెక్స్ట్ హైపాబేసల్కి వచ్చేసరికి ఈ శిలాద్రవం, ఇందులో ఇక్కడ మ్యాగ్మా శిలాద్రవం భూమి ఉపరితలం ఎర్త్ సర్ఫేస్ పైకి చేరు మార్గం మధ్యలో, అంటే కొంచెం దగ్గరలో అండి, ఎర్త్ సర్ఫేస్కి కొంచెం దగ్గరలో సోలిడిఫై అయితే ఈ శిలల్ని మనము
ఉపపాతాల శిలలు అనగా హైపోబాసల్ రాక్స్ అని అంటాము. దీనికి ఎగ్జాంపుల్, హైపోబాసల్ రాక్స్కి ఎగ్జాంపుల్ గబ్రో, ఇందాక చూసాం కదండి అవి. నెక్స్ట్ డోలోరైట్ కూడా ఉంటుందండి ఇందులో. డోలోరైట్ కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ హైపోబాసల్ రాక్స్ అనమాట. సో ఈ ప్లూటోనిక్ అండ్ హైపోబాసల్ రాక్స్ ఓకే కదండి, క్లియర్ కదా. నెక్స్ట్ మనం ఇగ్నియస్ రాక్స్లోనే ఇంకో రకంగా చూసుకున్నట్లయితే, అంటే ఇగ్నియస్ రాక్స్ ఎక్కడ ఏర్పడుతున్నాయి, బాగా లోతుగా ఏర్పడుతున్నాయా దగ్గరగా ఏర్పడుతున్నాయా అనే దాన్ని బట్టి మనము ప్లూటోనిక్ ఆర్ హైపోబాసల్ అంటున్నాం. అదేవిధంగా ఇగ్నియస్ రాక్స్ని వాటి కాంపోజిషన్ బట్టి ఇంకో 2 రకాలుగా కూడా విడదీయచ్చండి. అంటే ఇది ఇందాటిది బేస్డ్ ఆన్ ది ఫార్మేషన్ అనమాట, ఎక్కడ ఫార్మ్ అవుతుంది అని, లొకేషన్ ఆఫ్ ద ఫార్మేషన్ బట్టి ఇందాక చూసాం ప్లూటోనిక్ ఆర్ హైపోబాసల్ అని. ఇప్పుడు మనము బేస్డ్ ఆన్ ద కాంపోజిషన్ బట్టి ఇగ్నియస్ రాక్స్ని 2 రకాలుగా విభజించవచ్చు. అవి ఒకటి ఏంటి అంటే ఎసిడిక్ రాక్స్, 2 బేసిక్ రాక్స్, బేస్ అనమాట. ఫస్ట్ ఎసిడిక్ రాక్స్ గురించి చూద్దాం. వీటిని ఆమ్లశిలలు అంటారు. ఇందులో సిలికా 80%గా ఉండి నెక్స్ట్ మిగతా 20% ఏదైతే ఉందో ఆ మిగతా 20% ఏమేమి ఉంటాయంటే అల్యూమినియం, కాల్షియం, ఐరన్ ఆక్సైడ్ ఎట్సెట్రా మొదలైన పదార్థాలు ఒక 20% ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ కాంపోజిషన్ ఉంటే కనుక ఇది బేస్డ్ ఆన్ కాంపోజిషన్ అండి, అంటే ఏవేవి లోపల ఉంటాయి అని. సో ఈ రకమైన కాంపోజిషన్ ఉంటే వాటిని మనము ఎసిడిక్ రాక్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ ఏంటి అంటే గ్రానైట్ అండి. ఎసిడిక్ రాక్స్కి ఎగ్జాంపుల్ గ్రానైట్. ఇగ్నియస్ రాక్లో, ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్లో గ్రానైట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఈ రకంగా మనం విభజించినప్పుడు ఇగ్నియస్ రాక్స్లో ఎసిడిక్ ఇగ్నియస్ రాక్గా గ్రానైట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బేసిక్ రాక్స్, బేసిక్ ఇగ్నియస్ రాక్స్. ఇగ్నియస్ రాక్స్లో 2 రకమైనది బేసిక్ రాక్స్, అంటే క్షారశిలలు. కాంపోజిషన్ బట్టి కదండి ఈ డిఫరెన్సియేషన్. సో ఇందులో కాంపోజిషన్ ఏ విధంగా ఉంటుందంటే సిలికాన్ వచ్చేసరికి 40% ఉంటుంది. సిలికాన్ 40%, మరియు మెగ్నీషియం 20%, మరియు అల్యూమినియం 20%. నెక్స్ట్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ లైమ్ స్టోన్, ఐరన్ ఆక్సైడ్ ఎట్సెట్రా, ఇవన్నీ దాదాపుగా ఇంకొక 20%. ఈ కాంపోజిషన్ కనుక ఉన్నట్లయితే వాటిని మనము క్షారశిలలు, బేసిక్ రాక్స్ అంటాము. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే బసాల్ట్. ఓకే కదండి. సో ఇక్కడ చూడండి, మనకి ఇగ్నియస్ రాక్స్లో ఇంట్రూజివ్, ఎక్స్ట్రూజివ్ అని 2 టైప్స్ ఉంటాయి కదా. మనం ఏమనుకున్నాం, ఎక్స్ట్రూజివ్ అంటే బయటకు వచ్చిన తర్వాత టెంపరేచర్, ప్రెషర్ చాలా తక్కువ ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా కొలిడిఫై అయిపోతాయి, వాటిని ఎక్స్ట్రూజివ్ రాక్స్ అంటాము. ఇవి చాలా ఫాస్ట్గా సాలిడిఫై అయిపోవడం వల్ల గ్లాసీ అపియరెన్స్ వస్తుంది అనుకున్నాం కదా. ఇక్కడ మనం గ్లాసీ అపియరెన్స్ అంటే లోపల ఇవి రాక్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ గ్రెయిన్స్ అండి. ఇవి గ్రెయిన్స్ లాగా ఇట్లా ఇప్పుడు లోపల ఇక్కడ మెటీరియల్స్ ఉంటాయి కదా, పార్ట్స్. సో ఒక సింగిల్ గ్రెయిన్స్ లాగా అంటాం అన్నమాట వాటిని. అయితే ఇక్కడ గ్రెయిన్స్ చాలా చిన్నగా ఉండడం వలన ఇది గ్లాసీ అపియరెన్స్ వస్తుంది. ఇప్పుడు పెద్ద గ్రెయిన్స్ లాగా ఇట్లా ఉందనుకోండి, అది ఈజీగా ఇట్లా గరుగ్గా మనకు కనబడుతుంటుంది, ఎందుకంటే గ్రెయిన్స్ అక్కడ పెద్దగా ఉన్నాయి, క్లియర్లీ విజిబుల్ ఆ గ్రెయిన్స్. కానీ గ్రెయిన్స్ చాలా చిన్నగా మైక్రోస్కోపిక్గా దగ్గరగా ఉన్నాయనుకోండి, మనకు ఆ గ్రెయిన్స్ గరుకుతనం అంతగా ఉండదు. ఆ గరుకుతనం లేకపోవడాన్నే మనం గ్లాసీ అపియరెన్స్ అంటాం. సో ఎక్స్ట్రూజివ్ రాక్స్లో గ్రెయిన్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, మైక్రోస్కోపిక్ గ్రెయిన్స్ అనమాట, దాదాపుగా మనకు కనబడవు కూడా. ఇక్కడ కూలింగ్ టైం వచ్చేసరికి కొన్ని సెకండ్స్లో లేకపోతే కొన్ని మంత్స్లో కూల్ అయిపోవడం జరుగుతుంది, అంటే చాలా ఫాస్ట్.
ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్కి వచ్చేసరికి కూలింగ్ టైం థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, ఎర్త్ లోపల అంటే సర్ఫేస్ లోపలే కూల్ అవుతాయి కాబట్టి, సోలిడిఫై అవుతాయి కాబట్టి అక్కడ యాక్చువల్లీ టెంపరేచర్ ప్రెషర్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు గెట్ సాలిడిఫైడ్, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. అందుకనే ఇక్కడ గ్రెయిన్స్ వచ్చేసరికి ఒక మీడియం లెవెల్లో ఉంటాయి గ్రెయిన్స్. ప్లూటోనిక్ టైప్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ ఏమనుకున్నాం మనం, చాలా లోతులో ఇవి సోలిడిఫై అవుతాయి, అక్కడ టెంపరేచర్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇట్ టేక్స్ వెరీ హై అమౌంట్ ఆఫ్ టైమ్ డ్యూరేషన్ టు గెట్ సాలిడిఫైడ్. అంటే ఇక్కడ కూలింగ్ టైం వచ్చేసరికి, అంటే ఆ మగ్మా టైప్ మెటీరియల్ సాలిడిఫై అవ్వడానికి, ఘనపదార్థం అవ్వడానికి మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇక్కడ టెక్స్చర్ వచ్చేసరికి లార్జ్ గ్రెయిన్స్ లాగా ఉంటుందండి, గరుగ్గా ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనము ఈ ఇగ్నియస్ రాక్స్ యొక్క లక్షణాలు చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ చూద్దాం. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్లో లక్షణాల్లో ఫస్ట్ది ఏంటంటే, ఇవి కఠినమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇగ్నియస్ రాక్స్ అనేవి చాలా హార్డ్ అండి, ఎందుకంటే అందులో ఉంటున్న మినరల్స్ చాలా హార్డ్ మినరల్స్ అనమాట. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఇగ్నియస్ రాక్స్ ఆర్ వెరీ హార్డ్, కఠినమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఇవి గ్రెయిన్స్ని కలిగి ఉంటాయి, అంటే బిగ్ గ్రెయిన్స్ కలిగి ఉంటాయి. కొంచెం మనం ఇందాక చూసాం కదండి, బిగ్ గ్రెయిన్స్ ఉంటాయి, గరుగ్గా ఉంటాయి అని. లైక్ ఇది కొంచెం గరుగ్గా గ్రెయిన్స్ కలిగి ఉంటాయి. నెక్స్ట్, హార్డ్. ఈ ఇగ్నియస్ రాక్స్లో అతుకులు పగుళ్ళు ఉంటాయండి, అతుకులు పగుళ్ళు కలిగి ఉంటాయి. నెక్స్ట్, వీటిలో పొరలుగా ఉండవు అన్నమాట. అయితే ఇగ్నియస్ రాక్స్నే మనము ప్రైమరీ రాక్స్ అంటాం. ఎందుకంటే మొదటగా ఈ రాక్స్ ఏర్పడ్డాయి, తర్వాత దీని నుంచి వేరే రకమైన రాక్స్ ఏర్పడుతుంటాయి, చూస్తాం మనం. దీని నుంచి వేరే రకమైన రాక్స్ ఏర్పడుతుంటాయి. స్టార్టింగ్ అసలు మాగ్మా నుంచి ప్రథమంగా ఏర్పడిన రాక్ ఏవి, ఇగ్నియస్ రాక్స్. అందుకనే వీటిని మనము ప్రైమరీ రాక్స్ అంటాము, లేకపోతే ఫండమెంటల్ రాక్స్ అని కూడా అంటాము వీటిని. ఫండమెంటల్ రాక్స్. సో ఇదండి ఇగ్నియస్ రాక్స్కి సంబంధించి. నెక్స్ట్ మనం సెడిమెంటరీ రాక్స్కి వెళ్దాం. సెడిమెంటరీ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ని అవక్షేప శిలలు అంటారు. ఇవి ఎట్లా ఏర్పడతాయంటే అండి, లైక్ రాక్ మెటీరియల్స్, లైక్ మినరల్స్ అన్న ఏమన్నా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మినరల్స్ అనుకోండి, డిఫరెంట్ ఏరియాస్లో మినరల్స్ మనకు ఉంటుంటాయి. ఇక్కడెక్కడో డిఫరెంట్ ఏరియాస్లో మనకి మినరల్స్ అట్లా ఉంటుంటాయి. అయితే కొన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల, అంటే బాహ్య శక్తుల వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండ్ అవనివ్వండి, లేకపోతే రివర్ వాటర్ అవనివ్వండి, ఎట్సెట్రా, బాహ్య శక్తులు, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ లైక్ విండ్ అండ్ వాటర్, వీటి ద్వారా ఈ మినరల్స్ని అవి అట్లా కొట్టుకొని తీసుకొచ్చి ఒక ప్రదేశంలో వీటిని నిక్షేపం చేయొచ్చు. సో ఈ ప్రదేశంలో ఒక పరలాగా వీటి డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఈ రాక్ పదార్థం, మినరల్స్ లేకపోతే రాక్ యొక్క పదార్థాలు, రాక్ పార్టికల్స్, రాక్ మెటీరియల్స్ని తీసుకొచ్చి అట్లాగా పొరలుగా ఇక్కడ డిపాజిట్ చేస్తున్నాయి. అట్లా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో పొరలుగా డిపాజిట్ చేస్తూ వస్తున్నాయి. లైక్ డిఫరెంట్ మినరల్స్ని, డిఫరెంట్ రాక్ మెటీరియల్స్ని. ఈ డిఫరెంట్ చాలా ఒక పెద్ద పొరలుగా ఏర్పడ్డాయి. కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ నిక్షేపించబడిన పొరల యొక్క మందము ఎక్కువయిందో, ఈ పై పొరలు ఎగ్జర్ట్ చేసే ఒత్తిడి, ఈ అప్పర్ లేయర్స్ ఎగ్జర్ట్ చేసే ప్రెషర్కి, నిక్షేపింపబడిన పొరల మందం ఎక్కువైనప్పుడు ఆ పై పొరలు ఒత్తిడికి కింద పొరలు గట్టిగా ఏర్పడతాయి. సో ఈ కింద పొరలు గట్టిపడి ఇవి శిలలుగా ఏర్పడతాయి అన్నమాట, రాక్స్గా ఏర్పడతాయి.
వీటినే మనము ఏవైతే ఇక్కడ రాక్స్ ఇట్లా ఏర్పడ్డాయి కదండి, వీటినే మనము సెడిమెంటరీ రాక్స్ అంటాము. సో ఇక్కడ సెడిమెంటరీ రాక్స్ ఎట్లా ఏర్పడతాయి అర్థమైంది కదండి. ఇక్కడ శిలా పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి బాహ్య శక్తుల చేత రవాణా చేయబడి ఇవి మోస్ట్లీ సముద్ర తీరాలు, అంటే ఇప్పుడు ఇక్కడ రివర్స్ ఉన్నాయనుకోండి, రివర్స్ అట్లాగే వీటిని అన్నీ తీసుకెళ్ళి రివర్స్ ఎక్కడ జాయిన్ అవుతాయి, సముద్రంలో, సీలో రివర్స్ అల్టిమేట్లీ జాయిన్ అయ్యేది. కాబట్టి సముద్రంలో ఇవి వీటిని నిక్షేపం చేస్తాయి. అవి అట్లాగా కిందకి వెళ్ళి కిందకి ప్రయాణించి సీ బెడ్ ఉంటుంది కదండి, అంటే సముద్రంలోని అడుగు భాగం ఉంటుంది కదా, అక్కడ డిపాజిట్ అవుతాయి ఈ మినరల్స్ అన్నీ, అక్కడ ఏర్పడవచ్చు ఈ సెడిమెంటరీ రాక్స్ ఎక్కువగా. లేదా ఈ రివర్స్ అట్లాగా తీసుకెళ్ళి వాటి కోస్టల్ రీజియన్స్ దగ్గర వీటిని నిక్షేపిస్తుంటాయి, అంటే నదీ పరివాహక ప్రాంతాల దగ్గర ఇవి ఎక్కడి నుంచో డిఫరెంట్ పార్టికల్స్ని అట్లా తీసుకొచ్చి వాటి పరివాహక ప్రాంతంలో వాటిని నిక్షేపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గంగా చూసుకున్నట్లయితే పైనుంచి ప్రయాణిస్తున్నప్పుడు డిఫరెంట్ పార్టికల్స్ని తనతో పాటు తీసుకొచ్చి తన పరివాహక ప్రాంతంలో డిపాజిట్ చేస్తూ వెళ్తుంటుంది అనమాట. వీటిని మనము అలువియల్ సాయిల్స్ అంటాము. సాయిల్స్గా ఈ రాక్స్లో వెదరింగ్ జరిగే సాయిల్స్ వస్తాయి, రాక్స్ నుంచే సాయిల్స్ వస్తాయి, శిలల నుంచే నేలలు వస్తాయి అన్నమాట. కాబట్టి ఆ టైప్ ఆఫ్ రాక్స్ని మనము సెడిమెంటరీ రాక్స్ అంటాము. ఇవి ఎక్కువగా జలాశయాల అడుగు భాగము లేకపోతే వాటి పరివాహక ప్రాంతాల్లో ఏర్పడుతుంటాయి. మనకి ఎక్కువ భూభాగము ఇగ్నియస్ రాక్స్ కన్నా సెడిమెంటరీ రాక్సే ఎక్కువ శాతం ఉంటుందండి. ఇగ్నియస్ రాక్స్ కంటే ఎక్కువ భూభాగాన్ని ఆక్రమించేవి సెడిమెంటరీ రాక్సే. ఓకేగాండి ఇవి. సో ఈ సెడిమెంటరీ రాక్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూద్దామండి, లక్షణాలు. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ యొక్క లక్షణాలు అంటే అవక్షేప శిలల యొక్క లక్షణాలు. ఫస్ట్ పాయింట్, ఇవి మెత్తటి స్వభావాన్ని కలిగి ఉంటాయండి, సాఫ్ట్. నెక్స్ట్ మనం ఏమనుకున్నాము, ఇది ఒక లేయర్స్గా ఉంటుంది అనుకున్నాం కదా, లేయర్స్గా ఏర్పడతాయి అనుకున్నాం కదా, అందుకనే ఇవి పొరలుగా ఉంటాయి, ఇవి పొరలుగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మనం ఏమన్నాము, ఈ పదార్థాలని సముద్రపు నీళ్ళు లేకపోతే రివర్ వాటర్ లేకపోతే విండ్ అట్లాంటివి ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వల్ల అవి కొట్టుకుంటూ వాటి ద్వారా అవి ఈ పదార్థాలను తీసుకొచ్చి నిక్షేపిస్తుంటాయి అంటారు కదా. అందుకనే ఈ సముద్ర కెరటాల గుర్తులు, వర్షపు నీటి బిందువుల గుర్తులు, జంతువుల అడుగుజాడలు గుర్తులు ఉంటుంటాయి అన్నమాట ఈ రాయిల పైన. నెక్స్ట్ స్కల్ప్చర్స్ అంటే శిలాజాలలు. స్కల్ప్చర్స్ సో శిలాజాలాలు ఏర్పడడానికి అత్యంత అనువైన శిలలు అండి ఇవి సెడిమెంటరీ రాక్స్. సో స్కల్ప్చర్స్ తయారు చేయడానికి మోస్ట్ ఫేవరబుల్ రాక్ అన్నమాట ఇది సెడిమెంటరీ రాక్, ఎందుకంటే సాఫ్ట్ ఉంటుంది, ఈజీగా దాన్ని మనము చిజిల్ చేయొచ్చు, షేప్ కింద స్కల్ప్చర్ కింద తయారు చేయొచ్చు. సో ఇవి సెడిమెంటరీ రాక్స్కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్. మూడో రకమైన రాక్స్ ఏంటండి, మెటమార్ఫిక్ రాక్స్. మెటమార్ఫిక్ రాక్స్ మెటమార్ఫిక్ రాక్స్ని మనము తెలుగులో రూపాంతర శిలలు అంటాము. ఇవి ఎట్లా ఏర్పడతాయంటే, లైక్ ఆల్రెడీ ఏదైనా టైప్ ఆఫ్ రాక్ ఉందనుకోండి, లైక్ ఆల్రెడీ ఏదో ఇగ్నియస్ రాక్ ఉంది, లేకపోతే ఆల్రెడీ సెడిమెంటరీ రాక్ ఉంది. ఈ ఆల్రెడీ అంటే పూర్వపు శిలలైన అగ్నిశిలలు లేదా అవేక్ష శిలలు ఇవి ఒకవేళ ఏదన్నా ఈ ఆల్రెడీ ఉన్న రాక్ ఎక్సెస్ టెంపరేచర్, హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్కి గురైందనుకోండి, ఇవి అధిక ఉష్ణోగ్రత మరియు అధిక పీడనాలకు ఇవి లోనైనప్పుడు
ఈ రాక్స్లో ఉన్న క్యారెక్టరిస్టిక్స్ వాటి తమ సహజ సిద్ధ ధర్మాలను కోల్పోతాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ రాక్ ఏదన్నా ఉంది, ఈ రాక్ పైన హై టెంపరేచర్ ప్రెషర్ అనేది గురి చేస్తే లోన్ అవుతే ఈ రాక్ యొక్క స్వభావాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హార్డ్ అన్నా, దీని యొక్క కెమికల్ కాంపోజిషన్, ఆ స్వభావాలు ఏవైతే ఉంటాయో తమ సహజ స్వభావాలు, సహజ సిద్ధ ధర్మాలు అవి కోల్పోయి నూతన ధర్మాలను పొందుతాయి. తద్వారా మరి నూతన ధర్మాలు పొందినప్పుడు ఆ రాక్ కూడా మారినట్టే కదండి. ఆ మారిన రాక్ని మనం మెటమార్ఫిక్ రాక్స్ అంటాం. అందుకే రూపాంతర శిలలు, ఇవి వాటి రూపంని మారుతాయి. దే చేంజ్ దేర్ ఫార్మ్ అనమాట. అంటే ఆల్రెడీ ఉన్న రాయిల నుంచి ఏర్పడతాయి ఈ మెటమార్ఫిక్ రాక్స్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఎప్పుడన్నా ఆల్రెడీ ఒక ఉన్నగా రాయి, ఆ రాయి పైన ఎక్సెస్ టెంపరేచర్ ప్రెషర్కి లోనైనప్పుడు దాంట్లో ఉన్న సహజ సిద్ధ ధర్మాలను కోల్పోయి నూతన ధర్మాలను పొందుతాయి. వాటి వల్ల ఈ ఏర్పడే శిలలనే మనము రూపాంతర శిలలు అంటే మెటమార్ఫిక్ రాక్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏంటి అంటే ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక ఇగ్నియస్ రాక్ ఉంది, గ్రానైట్ ఉంది. గ్రానైట్ యాక్చువల్గా ఏం రాయి? ఇది ఒక ఇగ్నియస్ రాయి అనమాట గ్రానైట్. మనము గ్రానైట్కి హై టెంపరేచర్ ప్రెషర్ ఇచ్చామనుకోండి, గ్రానైట్ ఎప్పుడన్నా హై టెంపరేచర్ ప్రెషర్కి లోన్ అయితే దాని యొక్క స్వభావం, సహజ సిద్ధ ధర్మాలు చేంజ్ అవుతాయి. చేంజ్ అయ్యి ఒక కొత్త రాయి ఏర్పడుతుంది. మరి నూతన ధర్మాలు వచ్చినాయి కదండి రాయిలో, అంటే ఒక కొత్త రాయి ఏర్పడినట్టు. సో ఈ గ్రానైట్ హై టెంపరేచర్ ప్రెషర్ని లోన్ అయినప్పుడు ఇది నీస్ అండ్ చిస్ట్గా రాయిలుగా మార్పడుతుంది, చిస్ట్ రాక్స్గా టర్న్ అవుతాయి. సో ఇది మెటమార్ఫిక్ రాక్స్. సో ఈ నీస్ అండ్ చిస్ట్ ఆర్ ద మెటమార్ఫిక్ రాక్స్ ఆఫ్ గ్రానైట్. మెటమార్ఫిక్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే శాండ్ స్టోన్ ఉంటుందండి. శాండ్ స్టోన్ ఒరిజినల్గా ఇది సెడిమెంటరీ రాక్. దీనికి హై టెంపరేచర్ ప్రెషర్కి గురైనప్పుడు ఇది క్వార్ట్స్గా మారుతుంది. నెక్స్ట్ లైమ్ స్టోన్ చూసుకున్నట్లయితే ఇది యాక్చువల్లీ సెడిమెంటరీ రాక్. ఇఫ్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు, బాగా మీకు సుపరిచితం అండి, ఇది గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్స్లో అడుగుతాడు ఇది. హై టెంపరేచర్ ప్రెషర్కి గురి చేసినప్పుడు లైమ్ స్టోన్ కన్వర్ట్స్ ఇంటూ మార్బుల్. నెక్స్ట్ షేల్ అని ఉంటుందండి, ఒక టైప్ ఆఫ్ రాయ్, షేల్ రాక్. ఇట్స్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ సెడిమెంటరీ రాక్. When it is subjected to high temperature and pressure, it changes its forms and forms a metamorphic rock which is known as slate. Next, coal. It's a type of sedimentary rock. When it is subjected to high temperature and pressure, it gets turned into graphite or anthracite depending upon the amount of temperature and pressure it is subjected to. ఈ గ్రాఫైట్కి మళ్ళీ ఇంకా హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇచ్చామనుకోండి, వెన్ గ్రాఫైట్ ఈస్ ఫర్దర్ సబ్జెక్టెడ్ టు హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇట్ గెట్స్ కన్వర్టెడ్ ఇంటూ డైమండ్, వజ్రం. సో వజ్రాలు ఇది వజ్రం ఏంటండి? ఒక రాక్. ఏ రాక్? మెటమార్ఫిక్ రాక్. దేని నుంచి ఏర్పడింది? గ్రాఫైట్ నుంచి ఏర్పడింది. గ్రాఫైట్ అనేది దేని నుంచి ఏర్పడింది? కోల్ నుంచి ఏర్పడింది. నెక్స్ట్ ఈ స్లేట్ ఏదైతే ఉందో దీనికి ఫర్దర్ హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇచ్చామనుకోండి, స్లేట్కి ఇట్ గెట్స్ కన్వర్టెడ్ టు ఫిలెట్ అనమాట. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్స్ చూద్దాం. కఠినమైన స్వభావాన్ని కలిగి ఉంటాయండి ఇవి, ఎందుకంటే ఎక్కువ టెంపరేచర్ ప్రెషర్ వీటిపైన ఎక్సెప్ట్ చేస్తున్నాం కాబట్టి అవి కఠినమైన స్వభావం కలిగి ఉంటాయి, హార్డ్ ఉంటాయి. నెక్స్ట్ అతుకులు పగుళ్ళు ఎక్కువగా ఏర్పడతాయండి, ఎందుకంటే ఇది యాక్చువల్గా అయితే సాఫ్ట్ మెటీరియల్ ఏదన్నా సెడిమెంటరీ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇది యాక్చువల్గా అయితే సాఫ్ట్, కానీ దీనిపైన హై టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ చేస్తున్నప్పుడు డిఫరెంట్ టైమ్స్లో పగుళ్ళు వస్తుంటాయి, మళ్ళీ అతుకుతుంటాయి. అతుకులు పగుళ్ళు, క్రాక్స్
అనేవి ఎక్కువగా దీంట్లో కనబడుతుంటాయి. సో ఈ రెండు అండి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటమార్ఫిక్ రాక్స్. సో దీంతో మనము రాక్స్ అనేది చూడడం జరిగింది. ఆల్రెడీ మనం రాక్స్ గురించి ఒకసారి బ్రీఫింగ్ ఇచ్చుకుందామండి. ఇది రాక్స్ యాక్చువల్లీ మీకు చదువుతున్నప్పుడు లైక్ ఈ వర్డ్స్ అవన్నీ కొంచెం కొత్తగా అనిపించవచ్చు, బట్ రిపీటెడ్గా చూడండి ఈ వర్డ్స్ అన్నీ ఫెమిలియర్ అయిపోతాయి. ఎగ్జామ్స్లో అడుగుతుంటాడండి రాక్స్కి సంబంధించి, ఎందుకంటే రాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాక్స్కి సంబంధించి మనము ఏమన్నాము, అసలు రాక్స్ అంటే ఏంటో ఫస్ట్ చూసుకున్నాము. గ్రూప్ ఆఫ్ మినరల్స్ అని. ఈ స్టడీ ఆఫ్ రాక్స్కి సంబంధించి చూసాము. 3 ఉంటాయి: పెట్రాలజీ, పెట్రోజెనిసిస్, పెట్రోగ్రఫీ అని. టైప్స్ ఆఫ్ రాక్స్ అనుకున్నాము: ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్. ఇగ్నియస్లో 2 ఉంటాయి అనుకున్నాము: ఎక్స్ట్రూసివ్, ఇంట్రూసివ్. ఈ మ్యాగ్మా ఏదైతే ఉందో బయటకు వచ్చి బయట కూల్ అవుతుంది, దాన్ని ఎక్స్ట్రూసివ్. ఎక్స్ అంటే అవుట్ కదండి, ఇన్ అంటే లోపలే అది సొలిడిఫై అయితే దాన్ని మనము ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాము. అంతర్గమ, ఉద్గమ. ఇగ్నియస్ రాక్స్కి ఎగ్జాంపుల్ చూసాము. ఎక్స్ట్రూసివ్ రాక్స్కి ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. ఇవన్నీ ఇగ్నియసే. ఇగ్నియస్లో ఈ పైన 4 ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్, కింద 4 ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్. నెక్స్ట్ ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి: ప్లూటోనిక్, హైపోబేసల్. ఎంత లోతులో ఇది సొలిడిఫై అవుతుంది, ఘనపదార్థంగా మారుతుంది అనే దాన్ని బట్టి ఇగ్నియస్ రాక్స్ మళ్ళీ 2 రకాలు: ప్లూటోనిక్ రాక్స్, హైపోబేసల్ రాక్స్. ప్లూటోనిక్ రాక్స్ అంటే పాతాళ శిలలు, చాలా లోతులో ఇవి శిలలుగా ఏర్పడతాయి. ఎగ్జాంపుల్ గ్రానైట్. నెక్స్ట్ ఇగ్నియస్ రాక్స్ కాంపోజిషన్ బట్టి, అంటే వాటిలో ఉండే ఎలిమెంట్స్ బట్టి మనము 2 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఎసిడిక్ రాక్స్, నెక్స్ట్ బేసిక్ రాక్స్. ఎసిడిక్ రాక్స్ ఆమ్లశిలలు అంటే ఇది ఉంటుంది, ఈ రకంగా ఉంటుంది కాంపోజిషను. క్షారశిలలు అంటే బేసిక్ రాక్స్ అంటే ఈ విధంగా ఉంటుంది కాంపోజిషన్. నెక్స్ట్ మనము ఇక్కడ లైక్ ఇమేజ్ చూసాం, ఏదో గ్లాసీ అపియరెన్స్ వస్తుంది అనుకున్నాం. ఇక్కడ గ్రెయిన్స్ అనేది చాలా చిన్నగా మైక్రోస్కోపిక్గా ఉంటాయి. వెరస్ ఇక్కడ స్మాల్ టు మీడియం గ్రెయిన్స్ ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఇది ఏర్పడడానికి. వెరస్ ప్లూటోనిక్ వచ్చేసరికి చాలా లోతులో ఏర్పడతాయి కాబట్టి ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. ప్లస్ లార్జ్ గ్రెయిన్స్ ఉంటాయి వీటిలో, ఎందుకంటే స్లోగా కూల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి. సో ప్లూటోనిక్. నెక్స్ట్ మనము ఇగ్నియస్ రాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసాము. దాని తర్వాత సెడిమెంటరీ రాక్స్ చూసామండి. సెడిమెంటరీ రాక్స్ ఎట్లా ఏర్పడతాయి అనేవి చూసాము. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వల్ల ఆల్రెడీ ఉన్న రాక్స్ నుంచి ఏర్పడతాయి సెడిమెంటరీ రాక్స్. సెడిమెంటరీ రాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం చూసాము. దాని తర్వాత మెటమార్ఫిక్ రాక్స్ చూసాము. మెటమార్ఫిక్ రాక్స్ ఏ విధంగా ఎగ్జాంపుల్స్ కూడా చూసాము. నెక్స్ట్ మెటమార్ఫిక్ రాక్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం చూసాము. సో ఇప్పుడు మనము లైక్ చదివిన దాంట్లో లైక్ బ్రీఫ్ ముఖ్యాంశాలు కనుక చూసుకున్నట్లయితే, టోటల్ లైక్ ఎర్త్లో ఉన్న రాక్స్లో, ఎర్త్ పైన ఉన్న రాక్స్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇగ్నియస్ అంటే ఎర్త్ ఇంటీరియర్లో కనుక చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఎర్త్ ఇంటీరియర్లో కనుక చూసుకున్నట్లయితే ఇగ్నియస్ రాక్స్ మెజారిటీ ఉంటాయండి. ఎర్త్ ఇంటీరియర్గా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 75% రాక్స్ ఇగ్నియస్ రాక్స్ అనమాట, ఎర్త్ ఇంటీరియర్గా మనం చూసుకున్నట్లయితే. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సర్ఫేస్ పైన చూసుకుంటే, అంటే భూమి ఉపరితలంపై కనుక మనం మాట్లాడితే మెజారిటీ ఏంటండి, సెడిమెంటరీ రాక్స్. 75% సెడిమెంటరీ రాక్సే ఉంటాయి. అంటే ఇక్కడ క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే, భూపటలంలో ఎర్త్ ఇంటీరియర్లో మెజారిటీ రాక్ ఏంటి అంటే ఇగ్నియస్ రాక్స్. ఎర్త్ సర్ఫేస్ పైన అంటే భూమి ఉపరితలంలో మెజారిటీ రాక్ ఏంటంటే సెడిమెంటరీ రాక్స్. ఎంత శాతం అంటే 75% అనమాట ఈచ్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంతో మనకి థియరీ కంప్లీట్ అయిందండి రాక్స్కి సంబంధించి. అయితే రాక్స్ అనేది కొంచెం
మీకు లైక్ కొంచెం న్యూగా అనిపించవచ్చు, అందుకనే మీకు సమ్ ఈజీ చేయడానికి లైక్ మనం ఇప్పుడు ఏదైతే చదివామో అది మీకు కంఫర్ట్ అవ్వడానికి లైక్ ఎంసీక్యూస్ చూద్దాం. ఆల్రెడీ ముందు ఎగ్జామ్స్లో వీటిపైన అడిగినది, అట్ ద సేమ్ టైం ఏ విధంగా నెక్స్ట్ రాబోయే ఎగ్జామ్స్లో అడగచ్చు స్కోప్ ఉన్న క్వశ్చన్స్ అట్లా చూద్దాము. సో మీరు కూడా ప్రీవియస్ దాంట్లో లెసన్ ఎక్స్ప్లెయిన్ చేశాక దానికి సంబంధించి క్వశ్చన్స్కి కొంత టైం కేటాయించండి సార్, క్వశ్చన్స్ అడిగితే మాకు బెటర్ అనిపిస్తుంది అన్నారు. సో ఆ రీజన్ కోసం నేను దీనికి సంబంధించి క్వశ్చన్స్ లాగా అడుగుతానండి, మీరు మ్యాక్సిమం అది ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుండండి. సో ఫస్ట్ క్వశ్చన్ నేను ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అండి, జిప్సమ్ సున్నప్రాయ్ అంటే లైమ్ స్టోను ఏ టైప్ ఆఫ్ రాక్కి ఎగ్జాంపుల్ కమ్స్ అండర్ విచ్ టైప్ ఆఫ్ రాక్స్, ఏ టైప్ ఆఫ్ రాక్ అని అడుగుతున్నాడు క్వశ్చన్. ఏ టైప్ ఆఫ్ రాక్? ఆప్షన్స్ ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్. అంటే అగ్నిశిలలు, రూపాంతర శిలలు, అవక్షేప శిలలు. క్వశ్చన్ ఇదండి. చూడండి, మనం ఆల్రెడీ చదివిన అక్కడికి ముందన్న నోట్స్ మీరు చేసుకొని ఉంటారు కదా మనం ఇప్పుడు చెప్తున్నప్పుడు, అక్కడ ఒకసారి చూసుకుని రిఫర్ చేయండి, పర్వాలేదు. ఓకేనండి, ఇది సెడిమెంటరీ టైప్ ఆఫ్ రాక్ అనమాట. మనము ఆల్రెడీ సెడిమెంటరీ టైప్ ఆఫ్ రాక్స్కి చూసినప్పుడు ఎగ్జాంపుల్స్ చూసినప్పుడు కొన్ని చూసాము, లైక్ ఏంటి జిప్సమ్ అని, లైమ్ స్టైన్ అని, అవన్నీ. సో దీస్ కమ్స్ అండర్ సెడిమెంటరీ రాక్స్. అందుకనే క్వశ్చన్ ఈ టైప్లో అడుగుతాడు. సో నేను మీకు చెప్పేది ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీరు నోట్స్లో ఇగ్నియస్ రాక్స్, అగ్నిశిలలు అని పెట్టుకుంటారు, ఎగ్జాంపుల్స్ అని పెట్టి దీని కింద అన్నీ రాసుకుంటారు. నెక్స్ట్ సెడిమెంటరీ రాక్, అవక్షేప శిలలు అని పెట్టుకొని దాని కింద ఎగ్జాంపుల్స్ అన్నీ రాసుకుంటారు. మెటమార్ఫిక్ రాక్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని కింద ఎగ్జాంపుల్స్ అన్నీ రాసుకుంటారు. ఇది మీరు రివైజ్ చేస్తారు, ఎందుకంటే ఎగ్జామినేషన్స్లో ఇందాక ఇప్పుడు చూసారు కదండి క్వశ్చన్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి మనకి అది డెఫినెట్గా మనం మరి తెలుసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పెట్రోలియం అనేది సాధారణంగా అంటే మనకి ఏ టైప్ ఆఫ్ రాక్లో ఉంటుంది? పెట్రోలియం ఈజ్ అవైలబుల్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాక్స్? ఇగ్నియస్ రాక్స్లోనా, సెడిమెంటరీ రాక్స్లోనా, మెటమార్ఫిక్ రాక్స్లోనా అని అడుగుతున్నాడు. పెట్రోలియం సాధారణంగా ఎక్కడ ఉంటుంది అనేది క్వశ్చన్. పెట్రోలియం కనుక మనం చూసుకున్నట్లయితే అది ఎట్లా ఫార్మ్ అవుద్ది అండి, లైక్ మనం రివర్ బేసిన్స్లో అట్లాగా మనకు దొరుకుతుంటాయి కదా, లేకపోతే రివర్ బెడ్స్లో దొరుకుతుంటాయి కదా, పెట్రోలియం డిపాజిట్స్ అంటాం అనమాట. అది పెట్రోలియం డిపాజిట్స్ అంటే ఈ ఫాసిల్స్ ఉంటాయి, చెట్లు లేకపోతే లివింగ్ ఆర్గనిజమ్స్, అవన్నీ డీప్ ఇన్సైడ్ ఎర్త్లో హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటే ఆ ప్రెషర్, ఆ టెంపరేచర్ వాటి వల్ల వాటిలో సమ్ రియాక్షన్స్ లాంగ్ పీరియడ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరిగి అది క్రూడ్ ఆయిల్గా అట్లాగే ఏర్పడతాయి అనమాట, ఫ్యూయల్స్గా ఏర్పడతాయి. కాబట్టి అది ఏ టైప్ అండి? డిఫరెంట్ పార్టికల్స్ వచ్చి లాంగ్ పీరియడ్లో అది ఏర్పడేది ఏం టైప్ ఆఫ్ రాక్స్ అవి అంటే సెడిమెంటరీ రాక్స్ అనమాట. కాబట్టి పెట్రోలియం మనకి సెడిమెంటరీ టైప్ ఆఫ్ రాక్స్లో ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. సెడిమెంటరీ టైప్ ఆఫ్ రాక్స్లో దొరుకుతుంది మనకి ఏంటి? పెట్రోలియం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ రకమైన శిలలతో గ్రానైట్కు సంబంధం కలదు? గ్రానైట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాక్స్? ఏ ఇగ్నియస్ రాక్స్, బి సెడిమెంటరీ రాక్స్, సి మెటమార్ఫిక్ రాక్స్. గ్రానైట్ ఈస్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాక్స్ అనేది క్వశ్చన్. ఏ రకమైన శిలలతో గ్రానైట్కు సంబంధం కలదు? మనం ఆల్రెడీ గ్రానైట్కి ఏమని చెప్పానండి మీకు అప్పుడు నేను, మనకి భూమి లోపల మ్యాగ్మా ఉంటుంది, ఆ మ్యాగ్మా గనక ఒకసారి ఏమో బయటికి లావాలాగా వచ్చి ఇక్కడ సాలిడిఫై అవ్వచ్చు, వీటిని మనం ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాము. ఇది ఎర్త్ సర్ఫేస్ అయితే, ఇది మ్యాగ్మా అయితే అప్పుడప్పుడు మధ్యలోనే సాలిడిఫై అవుతుంది, దాన్ని మనం ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాము. ఈ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్కి సంబంధించిందే గ్రానైట్ ఎగ్జాంపుల్ అనుకున్నాము. అందుకని గ్రానైట్ దేంతో సంబంధం ఉంది అంటే ఇగ్నియస్ రాక్స్తో సంబంధం ఉన్నది అని మనం ఆన్సర్ చేయాలి. ఒకవేళ ఇంకా టఫ్ అడగాలంటే క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే గ్రానైట్ దేంతో సంబంధం ఉంది అని ఆప్షన్స్ ఎట్లా ఇస్తాడంటే ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాడు.
ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాడు. అప్పుడు మనము ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అనాలి. ఇంట్రూజివ్లో కూడా చెప్పాలి అంటే 2 రకాలు ఉంటాయి అనుకున్నాం కదా మనం. ప్లూటోనిక్ బాగా లోతులో, హైపాబెసల్ ఇది ప్లూటోనిక్లో చెందిందనమాట గ్రనైట్, ఇంకా క్లియర్గా చెప్పాలంటే. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైన్సెస్ డీల్స్ విత్ ది ఫార్మేషన్ ఆఫ్ రాక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సైన్సెస్ డీల్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ రాక్స్. శిలల పుట్టుక గురించి తెలియజేయు శాస్త్రం ఏది? ఆప్షన్ ఏ ఓరోజెనిసిస్, బి పీడోజెనిసిస్, సి పెట్రోజెనిసిస్. 4th ఏది కాదు అంటాడు. ఫార్మేషన్ ఆఫ్ రాక్స్ అండి. ఎస్, మనం రాక్స్ గురించి చదువుతున్నప్పుడు స్టార్టింగ్ డెఫినేషన్ తర్వాత 3 శాస్త్రాలు ఉంటాయి అనుకున్నాం. ఏంటండి అవి? 1 పెట్రాలజీ. పెట్రాలజీ అంటే ఇది రాక్స్ గురించి అధ్యయనం చేసే సైన్స్ అన్నమాట. శిలల గురించి అధ్యయనం చేయే శాస్త్రాన్ని పెట్రాలజీ అంటాం. నెక్స్ట్ శిలలు యొక్క పుట్టుకను తెలియజేయే శాస్త్రము పెట్రోజెనిసిస్ అనుకున్నాం కదా మనం, పెట్రోజెనిసిస్. నెక్స్ట్ శిలల్లో ఎటువంటి కాంపోజిషన్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయి, అటువంటి గురించి డీల్ చేసే సైన్స్ని మనం ఏమన్నాము? పెట్రోగ్రఫీ అన్నాం కదండి మనము. సో ఇవన్నమాట మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సైన్సెస్ విచ్ డీల్స్ విత్ ది రాక్స్. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏంటి? ఫార్మేషన్ ఆఫ్ రాక్స్ పైన క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ రాక్స్ డస్ నాట్ బిలాంగ్ టు ద సేమ్ గ్రూప్. ఇక్కడ 4 రకాలైన రాక్స్ ఇచ్చాడు. సో సేమ్ గ్రూప్ చెందని ఆడ్ వన్ ఏంటి పికప్ చేయమంటున్నాడు. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే లైమ్ స్టోన్, స్లేట్, శాండ్ స్టోన్ ఉంది కదండి. లైమ్ స్టోన్, స్లేట్, శాండ్ స్టోన్, ఈ 3 చూడండి. ఈ 3 ఏం టైప్ ఆఫ్ రాక్స్ అండి? సెడిమెంటరీ రాక్స్. ఓకే, స్లేట్ ఇచ్చాడు కదండి. యాక్చువల్లీ చూడండి షేల్, ఇది షేల్ అనుకున్నా. స్లేట్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే అండి షేల్ ప్లస్ లైమ్ స్టోన్ ప్లస్ ఇక్కడ శాండ్ స్టోన్, ఈ 3 కనుక మనం చూసినట్లయితే స్లేట్ ఇక్కడ అంటే షేల్ అనుకున్నాను ఇది. సో శాండ్ స్టోన్ ఇవి చూసుకుంటే మనకి సెడిమెంటరీ రాక్స్ అండి. షేల్, లైమ్ స్టోన్, శాండ్ స్టోన్, ఈ 3 సెడిమెంటరీ రాక్స్ అనమాట. వేరాస్ ఇక్కడ మనకి స్లేట్ ఉంది చూడండి. స్లేట్ ఏ టైప్ ఆఫ్ రాక్ మనం ఆల్రెడీ చూసామండి. స్లేట్ ఏ టైప్ ఆఫ్ రాక్ కింద వస్తుంది మనకి? మెటమార్ఫిక్ రాక్ కింద వస్తుంది. మెటమార్ఫిక్ రాక్ అనమాట ఏంటి? స్లేట్. సో ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాక్స్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ అన్నాడు. సేమ్ ఇందాకలాగే. అయితే ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? మార్బుల్, జిప్సమ్, శాండ్ స్టోన్, లైమ్ స్టోన్. ఇక్కడ చూడండి ఇది ఆన్సర్ చేయడానికి. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే జిప్సమ్, శాండ్ స్టోను, లైమ్ స్టోను ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ రాక్స్? సెడిమెంటరీ రాక్స్. వేరే మార్బుల్ మనకి ఏ టైప్ ఆఫ్ రాక్ అండి? మెటమార్ఫిక్ రాక్. మార్బుల్ మనకి మెటమార్ఫిక్ రాక్. మార్బుల్ ఎట్లా వస్తుంది మనకి? మనం ఆల్రెడీ చూసాం. దేని నుంచి వస్తుంది? లైమ్ స్టోన్ ఉంది కదండి మనకి. సెడిమెంటరీ రాక్ లైమ్ స్టోన్ ఉంది కదా. లైమ్ స్టోన్ వెన్ సబ్జెక్టెడ్ టు హై టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఇట్ గివ్స్ మెటమార్ఫిక్ రాక్ మార్బుల్. ఇది పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాగ్మా దట్ కూల్స్ స్లోలీ బీనీత్ ద ఎర్త్ సర్ఫేస్ ప్రొడ్యూసెస్ అని అడుగుతున్నాడు క్వశ్చన్. అంటే మన భూమి ఉపరితలం లోపల మ్యాగ్మా మెల్లగా కూల్ అవుతుంటే ఎటువంటి శిలలు అనేవి ఏర్పడతాయి అంటున్నాడు.
సో ఎటువంటివి ఏర్పడతాయండి? మనం ఏమనుకున్నాం, మ్యాగ్మా నుంచి తయారైన శిలల్ని ఇగ్నియస్ రాక్స్ అంటాము. అవి భూమి ఉపరితలం బయటకు వచ్చి సొలిడిఫికేషన్ జరిగి శిలలు ఏర్పడితే వాటిని ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాము. భూమి లోపలనే అంతర్భాగంలోనే అవి మ్యాగ్మా లాంగ్ పీరియడ్ ఆఫ్ టైంలో సొలిడిఫై అవుతే వాటిని మనం ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటున్నాము. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, మ్యాగ్మా దట్ కూల్స్ స్లోలీ బినీత్ ది ఎర్త్ సర్ఫేస్ లోపల ఇగ్నియస్ రాక్స్లో ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అనేవి ఏర్పడతాయి కదండి. సో ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఇగ్నియస్ సెడిమెంటరీ మెటమార్ఫిక్ రాక్స్ జనరల్గా వేట్తో కంపోజ్డ్ ఆఫ్ అండ్ వేట్ అంటున్నాడు. మనము ఈరోజు స్టార్టింగే రాక్స్ గురించి చదువుతున్నప్పుడు మనం ఏమని చదివాము, డెఫినేషన్ చదివినప్పుడు లైక్ రాక్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ లైక్ మిక్స్చర్ ఆఫ్ మినరల్స్ అన్నాం కదా మనము. రాక్ ఈజ్ ఏ సాలిడ్ సబ్స్టెన్స్ హ్యావింగ్ ఏ గ్రూప్ ఆఫ్ మినరల్స్ అనుకున్నాం కదండి మనము. కాబట్టి ఎటువంటి రాక్ అయినా ఇగ్నియస్ అవనివ్వండి, సెడిమెంటరీ అవనివ్వండి, మెటమార్ఫిక్ అవనివ్వండి, యూజువల్లీ కంపోజ్డ్ ఆఫ్ ఏంటి అంటే మినరల్స్ అనమాట. మినరల్స్లో కాంపౌండ్స్ ఉంటాయి, డిఫరెంట్ కాంపౌండ్స్ కలియక మినరల్స్, డిఫరెంట్ ఎలిమెంట్స్ కలిస్తే వచ్చేది కాంపౌండ్స్. సో ఇది ఆర్డర్ అనమాట, ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మినరల్స్, రాక్స్. నెక్స్ట్, విచ్ ప్రాసెస్ ఈస్ నెససరీ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ అంటున్నాడు. ఇగ్నియస్ శిలలు ఏర్పడడానికి గల కారణమయ్యే ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇగ్నియస్ రాక్స్ అంటే ఏమనుకున్నాము, మ్యాగ్మా ఉంటుంది. మ్యాగ్మా ఏదర్ భూమి లోపలన్నా భూమి బయటన్నా సొలిడిఫై అవ్వాలి కదండి. సొలిడిఫికేషన్ అంటే ఘనపదార్థంలాగా మారాలి కదా, ఇది ద్రవ్య రూపంలో ఉన్న ఈ శిల. సో సొలిడిఫికేషన్ అనేది నెససరీ ప్రాసెస్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్. సొలిడిఫికేషన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ ఏ ప్రైమరీ రాక్ అంటున్నాడు. ప్రైమరీ రాక్ ఏది కింద ఇచ్చిన వాటిలో అంటున్నాడు. మీకు నేను ఏం చెప్పాను, రాయిలు 3 రకాలు, ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్. అయితే ఇగ్నియస్ ఏదైతే ఉందో అది ద్రవ్య రూపంలో ఉన్న ఈ శిల మ్యాగ్మా నుంచి తయారవుతుంది రాయి. దీని తర్వాత ఒకవేళ సెడిమెంటరీ అంటే ఏంటి, దీంట్లో ఉన్న ఎరోజన్ విండ్ వల్ల అవనివ్వండి, వాటర్ వల్ల అవనివ్వండి, దీంట్లో పార్ట్స్ అంతా వెళ్ళి ఎక్కడో దగ్గర అట్లా చేరి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం డిఫరెంట్ లేయర్స్గా అవ్వడం వల్ల పై లేయర్ ఎగ్జర్ట్ చేసే టెంపరేచర్, ప్రెషర్ వల్ల కింద లేయర్స్ గట్టిపడి అక్కడ సెడిమెంటరీ రాక్ మొదలవుతుంది. ఈ సెడిమెంటరీ రాక్కి హై టెంపరేచర్, ప్రెషర్ అనేది మనం ఇస్తే అది మెటమార్ఫిక్ రాక్ అవుతుంది. అంటే మెటమార్ఫిక్ రాక్ అయినా సెడిమెంటరీ రాక్ అయినా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రధానంగా ఇవి దేని నుంచి వస్తున్నాయి, ఇగ్నియస్ రాక్ నుంచి వస్తున్నాయి. ఇగ్నియస్ ప్రధానంగా మ్యాగ్మా నుంచి వస్తుంది. సో రాయికి మూలకం ఏంటి అంటే మ్యాగ్మా. ఈ మ్యాగ్మా నుంచి వస్తున్నది ఇగ్నియస్ రాక్ కాబట్టి దీన్ని మనం ప్రైమరీ రాక్, లేకపోతే దీన్నే మనము ఫండమెంటల్ రాక్ అని కూడా అంటాము. ఎందుకు అంటే ఏ రాక్ అయినా సరే దీని నుంచే మళ్ళీ తయారవుతున్నాయి కాబట్టి కింద ఇచ్చిన వాటిలో ప్రైమరీ రాక్ ఏది అంటే ఇగ్నియస్ రాక్ని మనము ప్రైమరీ రాక్ అని అంటాము. నెక్స్ట్, ఇక్కడ చూడండి క్వశ్చన్ లైక్ ఆల్రెడీ ఒక ఎగ్జామినేషన్స్ అడగడం జరిగింది. సో ఇట్లా చూస్తే పెద్ద క్వశ్చన్ లాగా కష్టంలా అనిపించవచ్చు, బట్ ఏం లేదు, సింపులేనండి. ఇక్కడ మీకు మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే రాక్స్కి సంబంధించి కింద 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏది కరెక్టో మనము తెలియజేయండి అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే షేల్ రాక్ మెటమార్ఫసిస్ ద్వారా స్లేట్గా తయారవుతుంది అన్నాడు. మనం ఆల్రెడీ మీరు చూసినట్లయితే మనం ఇది ఆల్రెడీ చూసామండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ లైక్ మెటమార్ఫసిస్ చదువుతున్నప్పుడు, మెటమార్ఫిక్ రాక్స్ చదువుతున్నప్పుడు ఇక్కడ చూడండి, షేల్ ఏదైతే ఉందో అది సెడిమెంటరీ రాక్. ఇది కనుక మెటమార్ఫసిస్ అవుతే స్లేట్గా తయారవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే షేల్ స్లేట్గా మారడానికి లో గ్రేడ్ మెటమార్ఫసిస్ అనేది సరిపోతుందండి. లో గ్రేడ్ మెటమార్ఫసిస్ లో గ్రేడ్ మెటమార్ఫసిస్ అంటే ఏంటి అంటే తక్కువ టెంపరేచర్, లైక్ కొంచెం తక్కువ టెంపరేచర్, తక్కువ ప్రెషర్ ఇస్తే సరిపోతుంది. ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇస్తే డ్యామేజ్ అయిపోతుంది రాక్, ఎందుకంటే బాగా సాఫ్ట్ వీక్ రాక్స్ అనమాట ఇవి. కాబట్టి షేల్ అనే సెడిమెంటరీ రాక్ స్లేట్గా మారడానికి స్లేట్ అయిన మెటమార్ఫిక్గా రాక్ని మారాలి అంటే కేవలం లో గ్రేడ్ మెటమార్ఫసిస్ ఉంటే సరిపోతుంది. లో గ్రేడ్ మెటమార్ఫసిస్ అనగా కాస్త ఒక మాదిరి
లైక్ మినిమం టెంపరేచర్ అండ్ ప్రెషర్ అనేది మనకు అందజేస్తే సరిపోతుంది. ఇది పాయింట్ ఇక్కడ. అందుకని ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడో చూద్దాం ఇప్పుడు మనం. షేల్ బికమ్స్ స్లేట్ త్రూ మెటమార్ఫోసిస్, అబ్సల్యూట్లీ రైట్, మనం చూసాము. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాడు, షేల్ ఈజ్ కన్వర్టెడ్ టు స్లేట్ వెన్ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ట్రెమండస్ ప్రెషర్ అండ్ హై టెంపరేచర్ అంటున్నాడండి. ఇది మనము ట్రెమండస్ కాదు కదా, ఒక మాదిరి టెంపరేచర్ ప్రెషర్ ఇస్తే సరిపోతుంది అన్నాం, ఎందుకంటే అది లో గ్రేడ్ మెటమార్ఫోసిస్ కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ట్రెమండస్ అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. అందుకనే ఓన్లీ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ పాయింట్ ఓకే కదండి. నెక్స్ట్కి వచ్చేసరికి విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జనరలీ ఫౌండ్ ఇన్ సెడిమెంటరీ రాక్స్. ఇక్కడ బసాల్ట్ మనం కనుక చూసుకున్నట్లయితే ఇది ఇగ్నియస్ రాక్స్కి సంబంధించింది. సో సెడిమెంటరీ రాక్స్లో గుర్తుపెట్టుకోండి, ప్రధానంగా జనరల్గా మనకు దొరికేది సిలికా అనమాట. సిలికా అనే కాంపౌండ్ జనరల్గా మనకి సెడిమెంటరీ రాక్స్లో దొరుకుతుంది, గుర్తుపెట్టుకోండి. సెడిమెంటరీ రాక్స్లో బాగా మనకి దొరికేది ఏంటి అంటే సిలికా. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్. అగ్నిశిలలు ఉంటాయి కదండి, అగ్నిశిలలు ఏర్పడడానికి గల కారకమైనది కింద వాటిలో ఏది కాదు అంటున్నాడు. మనము ఇగ్నియస్ రాక్స్కి చూసుకుంటే మ్యాగ్మా ఉంటుంది కదండి కింద, సో మరి అది అవసరమే, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఫర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్. ఈ మ్యాగ్మా బయటకు వస్తేనే దాన్ని మనము లావా అంటాము, కాబట్టి లావా సొలిడిఫై అయితేనే దాన్ని మనం ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్ అంటాము. కాబట్టి లావా అనేది కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్. నెక్స్ట్, లిక్విడ్ రాక్ అంటే ఏంటండి, లైక్ మ్యాగ్మా అన్న లావా అన్న అది లిక్విడ్ రాక్, ద్రవ్య రూపంలో ఉన్న శిలలు అనమాట. సో లిక్విడ్ రాక్ సొలిడిఫై అవుతేనే వచ్చేదే ఇగ్నియస్ రాక్ అది. కాబట్టి సెడిమెంట్స్ ఏదైతే ఉందో ఇది సెడిమెంటరీ రాక్స్కి సంబంధించింది. డిఫరెంట్ ఏరియాస్ నుంచి డిఫరెంట్ సెడిమెంట్స్ తీసుకొచ్చి డిపాజిట్ చేస్తాయి. నిక్షేపింపబడడం వల్ల అవి లేయర్స్గా ఏర్పడడం వల్ల పైన లేయర్స్ యొక్క ప్రెషర్ టెంపరేచర్ వల్ల కింద లేయర్స్ గట్టిపడి రాక్స్గా ఫార్మ్ అయితే వాటిని సెడిమెంటరీ రాక్స్ అంటాము. కాబట్టి సెడిమెంటరీ రాక్స్కి అవసరం సెడిమెంట్స్ అనేది, ఇగ్నియస్ రాక్స్కి కాదు. సో ఇక్కడ మనకి ఏది కాదు, రెస్పాన్సిబుల్ కాదు అంటున్నాడు, కాబట్టి సెడిమెంట్స్ అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రాక్స్ టెండ్ టు ఇంక్రీజ్ యాజ్ ద రాక్స్ ఆర్ మెటమార్ఫసైజ్డ్. ఇది చూడండి, లైక్ కొంచెం మనము కామన్ సెన్స్తో ఇది మనము ఆన్సర్ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఒక పదార్థం ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సెడిమెంటరీ రాక్ అవ్వనివ్వండి, ఇగ్నియస్ రాక్స్ అవ్వండి, దీనికి హై టెంపరేచర్ హై ప్రెషర్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందండి, దాని యొక్క వాల్యూమ్ ఏదైతే ఉందో అది కంప్రెస్ అయిపోతుంది కదా, ఎందుకంటే హై ప్రెషర్ ఇస్తున్నాం ఇక్కడ మనం. సో కంప్రెస్ అయిపోతుంటే వాల్యూమ్ బాగా తగ్గిపోతుంటే డెన్సిటీ ఏమవుతుందండి, ఆ పదార్థం యొక్క డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో అదే ఆన్సర్. ఏదన్నా ఒక శిలలకి ఒక రాయికి మెటమార్ఫసిస్ చేయడం ద్వారా ఏది పెరుగుతుంది అంటున్నాడు, డెన్సిటీ పెరుగుతుంది. అయితే ఇక్కడ ఫాసిల్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనకి చెట్లు ఏదైనా యానిమల్స్ యొక్క రిమేన్స్ అట్లాగే లివింగ్ ఆబ్జెక్ట్స్కి సంబంధించి అవన్నీ ఫాసిల్స్ అంటాం మనము. ఇక్కడ పోరోసిటీ పెర్మిబిలిటీ అని 2 కాన్సెప్ట్స్ వచ్చాయి. సో ఈ కాన్సెప్ట్స్ వచ్చాయి కాబట్టి వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఎందుకంటే వీటి గురించి తెలియాలి. సో పోరోసిటీ అండ్ పెర్మియబిలిటీ గురించి ఇప్పుడు మనం చూద్దాము. మనకి యాక్చువల్లీ రాక్స్ని ఆ రకంగా కూడా మనము డిఫైన్ చేస్తాం. అంటే రాక్స్ని క్లాసిఫికేషన్ చేసినప్పుడు, వర్గీకరించినప్పుడు ఈ రకంగా కూడా మనము రాక్స్ని 2 రకాలుగా వర్గీకరిస్తాం. రాక్స్ని అంటే ఏ విధంగా అయితే ఏర్పడేదాన్ని బట్టి ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫసిస్ అన్నామో, అదేవిధంగా వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బట్టి కూడా 2 రకాలుగా విభజిస్తాం అనమాట మనం రాక్స్ని. ఒకటి పోరస్ ఆర్ పెర్మియబుల్ రాక్స్ అంటాము. వీటిని తెలుగులో సచ్ఛిద్ర లేకపోతే సరంధ్ర శిలలు అంటాము. సచ్ఛిద్ర ఆర్ సరంధ్ర శిలలు. నెక్స్ట్ దీని ఆపోజిట్ అండి, ఇంపెర్మియబుల్ రాక్స్ అంటాం. ఇంపెర్మియబుల్ రాక్స్ అనగా అచ్ఛిద్ర లేకపోతే అరంధ్ర శిలలు. అచ్ఛిద్ర
ఆర్ అరంధ్ర శిలలు. సో ఒక్కొక్కటి చూద్దాం వీటి గురించి ఏంటో. ఫస్ట్ చూద్దామండి. ఫస్ట్ది సెకండ్ది. పోరస్ ఆర్ ఇంపెర్మియబుల్ రాక్స్, సచిద్ర ఆర్ సరేంద్ర శిలలు కనుక మనం చూసినట్లయితే నీటిని, వాటర్ని తమ గుండా ప్రయాణింపజేసే స్వభావాన్ని కలిగి ఉన్న శిలలను సచ్ఛిద్ర శిలలు అంటారు. రాక్స్ విచ్ allow water to pass through them are known as porous or permeable rocks. ఫస్ట్ దన్నమాట ఇది. సెకండ్ వచ్చేసరికి ఇంపెర్మియబుల్ రాక్స్ అంటున్నాం కదండి, అచ్ఛిద్ర ఆర్ ఆరంధ్ర శిలలు అని. ఇదేంటి అంటే నీటిని తమ గుండా ప్రయాణింపజేసే స్వభావాన్ని కలిగి లేని శిలలను అచ్ఛిద్ర శిలలు అంటారు. ద రాక్స్ విచ్ హ్యావ్ ద క్యారెక్టరిస్టిక్స్ దట్ డు నాట్ అలౌ వాటర్ టు పాస్ త్రూ దెమ్. ఈ టైప్ ఆఫ్ శిలలని మనం రాక్స్ని ఇంపెర్మియబుల్ అంటాము. పెర్మియబుల్ అంటే ఏం లేదండి, ఒక రాక్ ఉందనుకోండి, ఆ రాక్లో లైక్ డిఫరెంట్ చిన్న ఇట్లా ఎయిర్ స్పేసెస్, ఖాళీలా క్యావిటీస్ లాగా, అంటే సమ్ క్రాక్స్ టైప్ ఆ టైప్ అట్లా ఉన్నప్పుడు వాటర్ ఈ రాక్ పైన పడితే ఆ వాటర్ ఈజీగా ఫ్లో అవుతుంది కదండి తన నుంచి. ఇటువంటి రాక్స్ని మనము పెర్మియబుల్ అంటాం. ఏ రాక్స్లో అయితే వాటర్ పాస్ చేయదో అవి వాటిని ఇంపెర్మియబుల్ రాక్స్ అంటాం. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ విచ్ టైప్ ఆఫ్ రాక్స్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ టు ఫైండ్ ఫాసిల్స్ అంటున్నాడు. సో మనకి ఇది చూడండి, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మనకి సెడిమెంటరీ రాక్స్లో జీవ సంబంధ వస్తువులు కూడా కనబడుతుంటాయండి. వీటినే ఫాసిల్స్ అంటాం, జీవ సంబంధానికి సంబంధించి. ఎందుకంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందనుకోండి, ఒక లేయర్ తీసుకొచ్చింది, ఆ లేయర్ పైన కొన్ని యానిమల్స్ కానీ కొన్ని ట్రీస్ కానీ పడిపోవడం అట్లాగే జరిగినాయి. సో వాటి డెడ్ ఆర్గానిక్ రిమైన్స్, వాటి ఫాసిల్స్ అంతా ఉన్నాయి. దానిపైన మళ్ళీ ఇవి డిపాజిట్స్ చేసింది. మళ్ళీ లైక్ ఏదన్నా ఇప్పుడు టాప్ లేయర్ ఇది, దీనిపైన ఏమన్నా ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ వాటి యొక్క డెడ్ బాడీస్ అవన్నీ వీటిపైన ఉంటాయి. మళ్ళీ దీనిపైన ఒక లేయర్ లాగా ఏర్పాటు చేస్తుంటాయి. కాబట్టి ఈ సెడిమెంటరీ రాక్ ఏదైతే ఉందో వాటిలో ఈ డెడ్ ఆర్గానిక్ రిమైన్స్ ఆఫ్ మ్యాటర్స్, ఫాసిల్స్ ఉంటాయండి సెడిమెంటరీ రాక్స్లో. కాబట్టి ఏ రాక్స్లో మనకి ఫాసిల్స్ అనేవి కనబడుతుంటాయి అంటే యూజువల్గా మనకి సెడిమెంటరీ రాక్స్లో కనబడతాయి అన్నమాట. సెడిమెంటరీ రాక్ ఎగ్జాంపుల్ ఏంటండి, కింద ఇచ్చిన వాటిలో షేల్ అనేది టైప్ ఆఫ్ సెడిమెంటరీ రాక్ కదండి. షేల్ అనే సెడిమెంటరీ రాక్ మెటమార్ఫసిస్ చేస్తే ఏ రాక్ వస్తుందండి, స్లేట్ వస్తుంది. కాబట్టి మనకి ఏ రాక్స్లో ఫాసిల్స్ దొరుకుతాయి అని అడిగితే సెడిమెంటరీ రాక్స్ అనాలి. అట్లా ఇవ్వకుండా కింద ఇస్తే మనము సెడిమెంటరీ రాక్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటో గ్రహించి ఎస్ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే గ్రానైట్ వచ్చేసరికి ఇగ్నియస్ రాక్స్, మార్బుల్ మెటమార్ఫిక్ రాక్స్ ఆ రకంగా చూసినప్పుడు షేల్ వచ్చేసరికి మనకి ఇది సెడిమెంటరీ రాక్. కాబట్టి షేల్లో ఫాసిల్స్ అనేది మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి మనం గ్రహించాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ ఆర్ కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ మనకి డిఫరెంట్ రాక్స్ ఇచ్చాడండి. ఆ రాక్స్లో ఉన్న ప్రధానమైన మినరల్ ఏది, మేజర్ కాన్స్టిట్యూయెంట్ మినరల్. రాక్స్ అంటే మనం ఏమనుకున్నాం, వాటిలో చాలా రకాలైన మినరల్స్ ఉంటాయి. అయితే ఒక ప్రధానమైన మినరల్ ఉంటుంది కదండి ఒక్కొక్క రాక్లో, అది మేజర్ కాన్స్టిట్యూయెంట్ అనమాట. కాబట్టి ఇక్కడ మనకి 3 రకాల రాక్స్ ఇచ్చాడు, గ్రానైట్ ఒకటి, శాండ్ స్టోన్ ఒకటి, లైమ్ స్టోన్ ఒకటి. దాంట్లో ఉన్న ప్రధానమైన మినరల్ ఏది అని అడుగుతున్నాడు. సో ఏంటి కరెక్ట్ అన్నట్టు అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడు గ్రానైట్ రాయి తీసుకున్నాం అనుకోండి, ఇగ్నియస్ రాక్, దాంట్లో ప్రధానమైన ఉన్న మినరల్ క్వార్ట్స్ అనమాట. మనం ఆల్రెడీ ఇది చూసాం, క్వార్ట్స్ ఉంటుంది ప్రధానంగా గ్రానైట్లో అని. నెక్స్ట్ శాండ్ స్టోన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ శాండ్ స్టోన్లో ప్రధానంగా మనకు ఉండే మినరల్ ఏంటి అంటే ఫెల్స్పర్. గుర్తుపెట్టుకోండి, ప్రధానమైన మినరల్స్ కూడా ఈ 3టికి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఇది ఇండివిజువల్ క్వశ్చన్ లాగా అడగచ్చు, బట్ ఇక్కడ ఒకటే క్వశ్చన్లో 3టిది కవర్ అయింది. నెక్స్ట్ లైమ్ స్టోన్ అనే రాక్ ఉంటుంది. లైమ్ స్టోన్ అనే రాక్లో ఉన్న ప్రధానమైన మినరల్ ఏంటి అంటే డోలమైట్.
సో ఇక్కడ ఇచ్చిన 3 ఆప్షన్స్ కరెక్టే కదండి. ద మేజర్ కాన్స్టిట్యూయెంట్ మినరల్ ఆఫ్ గ్రానైట్ రాక్ ఈస్ క్వార్ట్స్, ద మేజర్ కాన్స్టిట్యూయెంట్ మినరల్ ఆఫ్ శాండ్స్టోన్ రాక్ ఈస్ ఫెల్స్పర్, ద మేజర్ కాన్స్టిట్యూయెంట్ మినరల్ ఆఫ్ లైమ్స్టోన్ రాక్ ఈస్ డొలమైట్. సో 1, 2 and 3 3 కరెక్టే అనమాట ఇక్కడ. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే కోల్ అండ్ పెట్రోలియం ఫౌండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ రాక్స్ అంటున్నాడు. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం ఏంటి, పెట్రోలియం అన్నా కోల్ అన్నా ఏర్పడాలి. కోల్ ఏర్పడాలంటే ఏంటండి, ఆ చెట్టులు ఆ అవశేషాలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ లైక్ ఎర్త్ లేయర్ పైన ఉండి దానిపైన ఒక లేయర్ ఫార్మ్ అయ్యి అట్లా మిలియన్స్ ఆఫ్ ఇయర్స్లో పై లేయర్స్ యొక్క హై టెంపరేచర్ ప్రెషర్ వల్ల కింద లేయర్స్ గట్టిపడి అవి కోల్ గాను లేకపోతే పెట్రోలియం ఆయిల్స్ లాగానో క్రూడ్ ఆయిల్స్ లాగానో తయారవుతుంటాయి. కాబట్టి ఇవేంటివి, ఆల్రెడీ ఉన్న వస్తువులపైన ఒకటి లేయర్స్ లాగా ఏర్పడి పైన ఉన్న వాటిపైన గట్టిగా టెంపరేచర్ ప్రెషర్ వల్ల ఇవి గట్టిపడి ఏర్పడినవి. కాబట్టి ఇవి టైప్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్ అనమాట. దీస్ ఆర్ టైప్ ఆఫ్ సెడిమెంటరీ రాక్స్, కోల్ పెట్రోలియం. కాబట్టి కోల్ అండ్ పెట్రోలియం ఫౌండ్ ఇన్ సెడిమెంటరీ రాక్ టైప్స్ ఆఫ్ రాక్స్. నెక్స్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, వాట్ వాజ్ ద మోల్టెన్ రాక్ ఈస్ నోన్ వెన్ స్టే అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. అంటే మనకి భూమి లోపల ఉన్నప్పుడు, అండర్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ భూభాగంలో ఉన్నప్పుడు ద్రవ్య రూపంలో ఉన్న శిల మోల్టెన్ రాక్ని ఏమంటారు అంటున్నాడు. సో ద్రవ్య రూపంలో ఉన్న శిల భూమి అంతర్భాగంలో మనం ఏమంటామండి, ఇక్కడ కింద దాన్ని మ్యాగ్మా అంటాం కదా. ఈ మ్యాగ్మానే సోలిడిఫై రాయల్గా ఇగ్నియస్ రాక్స్గా తయారవుతాయి. అయితే ఇక్కడ నేను మీ క్వశ్చన్ని మోడిఫై చేసి ఏమడుగుతానంటే, ఈ మోల్టెన్ రాక్, ద మోల్టెన్ రాక్ ఈస్ నోన్ వెన్ ఇట్ కమ్స్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అని అడిగాను అనుకోండి క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ కమ్స్ అబౌవ్ ద సర్ఫేస్ అని అడిగాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఆన్సర్, అప్పుడు క్వశ్చన్ అది అవుతుంది. ఆన్సర్ ఏమవుతుందండి, అప్పుడు ఈ మ్యాగ్మానే మనకి పైకి వచ్చి బయటకు వచ్చేసరికి మ్యాగ్మా టర్న్స్ ఇంటూ లావా అనమాట. మ్యాగ్మా టర్న్స్ ఇంటూ లావా. సో అప్పుడు ఆన్సర్ మనకి లావా అని మనం చెప్పాలి. నెక్స్ట్ అండి, లైక్ ఇక్కడ లాస్ట్ క్వశ్చన్స్ అయితే, క్వశ్చన్స్ యాక్చువల్లీ కొంచెం బాగా డెప్త్కి వెళ్తే అడగచ్చండి. బట్ ఇక్కడ ఎందుకు ఇస్తున్నాము అంటే, మేబీ ఇన్ కేస్ ఒకవేళ ఇది అడిగితే మనం ఒకసారి చూసినట్లయితే ఈజీగానే మనం ఆన్సర్ చేయొచ్చు కాబట్టి ఇస్తున్నామండి. కొంచెం డెప్త్గానే వెళ్తున్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఈజీ అండి, అట్లాగేం లేదు. ఇక్కడ ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఈ వర్డ్స్ చూసి ఎబిసలిజం, హైపర్బెసల్ అట్లా అంటే ఏదో కొత్తగా ఉన్నది అనుకోకండి. క్వశ్చన్ చూడండి, డెఫినెట్గా మనకు అడుగుతున్నాడు ఎగ్జామినేషన్స్లో అంటే దానికి ఒక రిలవెన్స్ ఉండాలి, అది సమ్ జనరల్గానే ఉండాలి క్వశ్చన్. కాబట్టి ఫస్ట్ ఈ ఆప్షన్స్ అట్లా చూసి మీరు అది టఫ్ క్వశ్చన్ కింద మీరు ప్రిజుడిస్ పెట్టేసుకోకండి. లైక్ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు సింపుల్గా, ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ రాక్స్ ఈస్ నోన్ యాజ్, అంటే ఆల్రెడీ ఉన్న రాయల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి ఇంకొక రాయి ఏర్పడితే ఆ ప్రాసెస్ని ఏమంటారు అంటున్నాడు. మనం చదివాం కదండి, 3 రకాల రాయలు ఉంటాయి, ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్. అందులో ఇగ్నియస్ ప్రైమరీ, సెడిమెంటరీ వచ్చేసరికి ఈ రెండింటి నుంచి ఏర్పడేదే మనకి ఈ మెటమార్ఫిక్ రాక్ అని. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటామంటే మెటమార్ఫిజం అంటాము. నెక్స్ట్ ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ఇది కనుక చూసినట్లయితే మనం ఇక్కడ ఏమంటున్నాడు, ఇగ్నియస్ రాక్స్ విత్ లోయెస్ట్ కంటెంట్ ఆఫ్ సిలికా ఆర్ నోన్ యాజ్. ఇగ్నియస్ రాక్స్లో మనకి సిలికా ఉంటుంది, అయితే లోయెస్ట్ కంటెంట్ ఆఫ్ సిలికా ఉందనుకోండి, సిలికా కంటెంట్ బాగా తక్కువగా ఉంటే ఆ రాయల్ని ఏమంటారు అంటున్నాడండి ఇక్కడ క్వశ్చన్. సో లోయెస్ట్ కంటెంట్ ఆఫ్ సిలికా ఉన్న ఇగ్నియస్ రాక్స్ని మనము అల్ట్రామాఫిక్ రాక్స్ అంటామండి. అల్ట్రామాఫిక్ రాక్స్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టేసుకోండి. అంటే అల్ట్రామాఫిక్ రాక్స్ అనేది ఒక ఇగ్నియస్ రాక్స్ అనమాట. అయితే ఈ ఇగ్నియస్ రాక్లో మనకి సిలికా కంటెంట్ అనేది బాగా తక్కువగా ఉంటుంది. జనరల్గా మనకి ఇగ్నియస్ రాక్స్లో సిలికా కంటెంట్ బాగానే ఉంటుంది, కాకపోతే ఏ ఇగ్నియస్ రాక్లో అయితే సిలికా కంటెంట్, సిలికా అంటే సిలికాన్ డైఆక్సైడ్ SiO2, ఈ కాంపౌండ్ బాగా తక్కువగా ఉంటాయి మినరల్, ఆ రాక్ని మనము అల్ట్రామాఫిక్ రాక్స్ అని అంటాము. సో ఈ రకంగా ఉంటాయండి క్వశ్చన్స్ రాక్స్కి సంబంధించి. మనం ఇవన్నీ చూసాం కదా. సో అందుకని మీరు ఏం చేస్తారంటే రాక్స్లో ప్రధానంగా ఈ టైప్స్ ఆఫ్ రాక్స్, ఇగ్నియస్, సెడిమెంటరీ, మెటమార్ఫిక్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకుంటుండండి. మెటమార్ఫిక్లో ఏ రాక్ని మెటమార్ఫిసెస్ చేస్తే ఏ రాక్ ఏర్పడుతుంది అనే దానిపైన కూడా క్లారిటీ తెచ్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ షేల్స్ లేట్గా అవుతుంది, లైమ్ స్టోన్ మార్బుల్గా అవుతుంది అట్లాగా అని చెప్పి
నెక్స్ట్ ఇగ్నియస్కి వచ్చేసరికి ఇంట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్కి ఎగ్జాంపుల్స్, ఎక్స్ట్రూసివ్ ఇగ్నియస్ రాక్స్కి ఎగ్జాంపుల్స్ అనేది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ఇగ్నియస్ అని కాకుండా ఏదైనా ఒక రాక్ ఇచ్చి అది ఇంట్రూజివా ఎక్స్ట్రూజివా అని అడిగే స్కోప్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పాయింట్స్ని మీరు క్లారిఫై చేసుకోండి. డెఫినెట్లీగా ఎగ్జామినేషన్స్లో రాక్ గురించి ఏ క్వశ్చన్ అడిగినా మనం ఇప్పుడు ఆన్సర్ చేయగలుగుతాం. సో ఓకే కదండి. నెక్స్ట్ మనకి పాలిటీ క్లాస్ ఉంటుంది. పాలిటీ క్లాస్లో కలుసుకుందాము. టిల్ దెన్ గుడ్ బై అండి.